ఎవరైనా టికెట్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, ముందర చెకింగ్ ఉన్నది. ఎక్స్క్యూజ్ మీ, వన్ టికెట్ ప్లీజ్. యాడి పోవాలి నువ్వు? యాడ్, ఐ డోంట్ హ్యావ్. వీడేంటి, వీనికి తిరగచ్చి వచ్చినట్లేదు కదా, మనకేమో ఇంగ్లీష్ రాదు. టికెట్ ప్లేస్ ప్లేస్. గివ్ మీ వన్ టికెట్ టు హైదరాబాద్. వీడేదో అరిసాడు గాని మనకు సమజ్ కాలే. సర్లే, హైదరాబాద్ అన్నాడు కదా, ఇచ్చేద్దాం. హౌ మచ్? మంచి చాక్లెట్లు గిడెందుకుంటాయి, దుకాన్లు ఉంటాయి, పోయి కొనుక్కో. ఐ మీన్ మనీ మనీ. ఓ పైసలా, 30 రూపాయలైంది. 30. 30. I don't understand your language. వీడెవర్రా నాయన, పొద్దున్నే నన్ను తగులుకున్నాడు, నాకేమో ఇంగ్లీష్ వచ్చి చావదు. How much money, man? నో మనీ, టికెట్ ఫ్రీ ఫ్రీ. Don't worry, man. I will pay. ఈ బట్టే బాజీ ఆడు వదులుతలేడు కదా, ఈడనేమో అందరు చదువుకోనోళ్ళే ఉన్నారు, అడుగుదామంటే. ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి అందరు ఆడోళ్ళు ఎక్కుతాళ్ళు, వాళ్ళని అడుగు దిచ్చకపోతుంది. సర్లే, మనమే ఏదో ఒకటి చేద్దాం. Tell me, man, how much? 30. Oh, 30 rupees only. Very cheap. Where is the cure? కవరా? అగో మళ్ళా కవర్ అడుగుతాడేంట్రా వీడు. Scan. దావకాన బో, తీత్తరు స్కాను. No, not that scan. Money, phone pay. ఫోన్ పోయిందా? పైసలు లేవు, ఫోన్ పోయింది, ఎట్లా కడదాం అనుకుంటానవరా బిల్లు? అంటే అప్పటి నుంచి నాటకాలు ఆడతానవరా బోషడికే? Hey man, how do you know my name? Yes, I am boss DK. పైసలు ఎగ్గొట్టినవు నేనంటే మళ్ళా నువ్వంటవారా? నీ సంగతి చెప్తుండు బస్సు దిగేలోపు. Hello. హలో, ఎవరు? Hello, it's me. ఎవడిదే నువ్వు? కథలు పడతానా? ఫోన్ చేసి కిస్మి అంటావు. Hello sir, me. మళ్ళేంద్రా నువ్వు, నాకేదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతా అంటే. Hello, that's not phone. Just now I'm speaking. నన్నే పిక్తవా అంటవారా? అయిపోయి ఎవరు అయ్యాల నా చేతుల్లో. ఒరే పోరాడు చూస్తే మంచిగా ఉన్నాడు, పాపం బట్టలకు బట్ట సరిపోనట్టున్నది, ఆ ముక్క ఈ ముక్కేసి కుట్టించుకున్నట్టున్నాడు. ఏ ఊరు బిడ్డ మీది? సప్పుడు ఎత్తలేడు, చెవిటాడు అయింది. ఓ పిల్లగా, నిన్నే పిలిచేది. వాట్? ఓ ఇంగిలి పీసి కావచ్చు, తెలుగు అత్తదో రాదో. మీది ఎక్కడా? విలేజీ. హో విలేజ్, ఐఎమ్ ఫ్రమ్ యూకే. అరే బాబు, ఊరి పేరు అడిగితే ఏబీసీలు చెప్తాయింది. అయినా నీకంటే మా పోరగాడే నయం, ఏబీసీలు మొత్తం వచ్చు. జే తర్వాత కే అత్తే మమ్మీ అని చెప్తాడు. పాపం ఏ స్కూల్లో చదువుకున్నాడో ఏమో, యూ తర్వాత కే అంటాండు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండర్స్టాండా? బస్ స్టాండ్ తెలుసు, టీవీ స్టాండ్ తెలుసు, మా ఇంట్లో చాలా స్టాండ్లు ఉన్నాయి. ఈ అండర్స్టాండ్ ఏందో? ఐ థింక్ వెరీ పూర్. ఓ వేడి పూరి కావాలా? బిడ్డకు బాగా ఆకలి అవుతుంది అనుకుంటా, ఎప్పుడు తిన్నాడో ఏమో. సద్దన్నం ఉన్నాయి, తింటావా? వాట్? సది అన్నం? సది అన్నము ఇంకేదో అన్నం కాదురా, సద్దన్నం అంటే పెరుగు బువ్వా. ఏడి భాష నాకు అర్థం అవుతలేదు, నా భాష ఏడికి అర్థం అవుతలేదు. ఓ కండక్టర్ అన్న, ఒకసారి టత్తవా? చెప్పమ్మా, ఏంది? ఇగో పోరని బాగా ఆకలి అవుతుంది అన్నాడు, పెరుగు బువ్వ ఉన్నాయని చెప్పిన, అర్థమైతలేదు, నువ్వు కొంచెం చెప్పు. సార్, ఆర్ యు హంగ్రీ? డూ యూ ఈట్ కర్డ్ రైస్? ఐఎమ్ నాట్ హంగ్రీ. ఓ అక్క, ఆకలి అవుతలేట కదా, నీకెవరు చెప్పిల్లు ఆకలి అవుతుందని? ఆ పోరాడే చెప్పిండన్నా. ఆయన ఇంగ్లీష్లో ఏం మాట్లాడిండో నువ్వేమిన్నో. అది ఈ దేశం కాదు, వేరే దేశం, మన దేశం చూడ్డానికి వచ్చిండు. అమ్మో, ఇప్పటిదాకా అనవసరంగా మాట్లాడినా కదా, వీడు ఎట్లా అంటాడో ఏమో. డూ యూ హ్యావ్ 500 చేంజ్?
వామ్మో వీడేంది మా చేను పొలం గురించి అడుగుతాండు. మాకు 20 ఎకరాలు ఉన్నాయని తెలిస్తే కిడ్నాప్ చేస్తాడు కావచ్చు. కళ్ళు మూసి తెరిచేలోపు కింద ఉండాలి. ఇదిగో కండక్టర్, ఏందయ్యా ఇది? బస్సు మొత్తం ఆడలతో నిండిపోయింది. ఆమెను కొంచెం జరగంటే జరుగుతలేదు. కాస్త నువ్వైనా చెప్పచ్చు కదా. ఓ అమ్మ, కొంచెం పక్క జరగచ్చు కదా, అతను కూర్చుంటాడు. బస్సు మొత్తం మీరే కూర్చుంటా, అతను ఎక్కడ కూర్చుంటాడు. ఏ కండక్టర్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆడల సీట్లలో ఆడలు కూర్చోకపోతే మగవాళ్ళు కూర్చుంటారా? ఎవరైనా జాబ్ ఇచ్చింది? నా పెన్నటికి ఫోన్ చేసి చెప్తా ఉండు. వాడిని ఉన్న తీసుకొచ్చి నా పక్క కూర్చోబెడతాను కండక్టరు. బస్సు దిగేలోపు మన వాళ్ళందరూ తీసుకురమ్మని. వచ్చాక తోడుక తీసి నీ చెమడాలు ఒలిపిస్తా బిడ్డ. ఓ అమ్మ, ఏందమ్మా నువ్వు? కొంచెం జరగమంటే కొట్లాట కాడికే పోతావు కదా, కూర్చోయిగా నువ్వు. ఇదిగో కండక్టరు, ఏమైందయ్యా? పైసలు పెట్టి నిలబడాల్సి వస్తాను నేను. నేను ఉండవయ్యా, ఇక్కడ మాట్లాడితే ఒక్కొక్కరు కొట్టేటట్టే ఉన్నారు. ఇదిగో కండక్టరు, ఆ వెనక సీట్లో ఒక ఆంటీ కూర్చున్నది. ఆమెనే 2 సీట్లలో కూర్చున్నది. ఆమెనన్నా కొంచెం జరగమని చెప్పు. ఏమ్రా వాడకో బలిసిందా? 2 సీట్లలో కూర్చుని అంటున్నానా నేను? నా మొగుడేనన్నా లేదు, నువ్వెవర్రా? అయినా నువ్వేమన్నా తెచ్చి పెడతాను వారా నాకు? పోలీస్ కేసు పెడతా. లోకల్ బండలు ఎక్కిస్తారు, జాగ్రత్త బిడ్డ. నువ్వు వద్దు, నీ సీట్ వద్దు, నీకో దండమక్క. ఇదిగో కండక్టరు, నాకు సీటే వద్దు, నేను నిలబడే పోతా. నువ్వు వెళ్ళి కూర్చోపో అమ్మా. అయినా ఇది గవర్నమెంట్ బస్సులా లేదు, ఆడోళ్ళందరూ కలిసి ఏదో పెరంటానికి పోయే బస్సులా ఉంది. అందరూ టికెట్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. చెప్పమ్మా, రెడీ పోవాలి. మా మరదల వాళ్ళ ఇంటికి పోవాలి. కొత్త వాషింగ్ మిషన్ కొన్నారట. ఎట్లున్నదో చూసి మేము కూడా కొంటాం. అసలే మా పొరగాడు ఒక మాపుడు మాపుతాడు బట్టలు. నా రెక్కలు మొత్తం అరిగిపోతాయి. ఓ అమ్మా, అదంతా నాకెందుకు చెప్తాను. ఏ ఊరి వాళ్ళలో ఎప్పుడు టికెట్ కొడతా. ఓ కండక్టర్ అన్న, నువ్వే ఎటు పోవాలని అడిగినావు, అందుకే అదంతా చెప్పిన. దానికే గుస్సైతావు. చెప్పక్క, ఎవరి పోవాలి? నా మొగుడు రోజు బాగా తాగొస్తాండు. మా అవ్వగారు ఊరికి పోదామంటే నీ మొగుడిని మార్చుకో అంటాళ్ళు. సరే అని మా ఇంటికి పోతే రోజు తాగొచ్చి కొడతాండు. ఆ ఊరు ఈ ఊరు అని కాకుండా ఏట్లోకి పోనీ కండక్టర్ అన్న. ఓ అక్క, ఇది బస్సు, ఏట్లకు చెరువుల కింద పోతుంది. నా బాధ ఎవ్వరు అర్థం చేసుకునేటోళ్ళు లేరు. కనీసం చచ్చిపోదామన్నా కూడా నేను పోనీ దగ్గర పోనిత్తలేరు మీరు. అక్కో, నీకో దండం అక్క, నువ్వు బయ కూర్చో, మీ ఇంట్లో నీ మాట్లాడుతుంది. నీ అవ్వ, ఇవాళ ఏందో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి నాకే తగులుతాళ్ళు. ఏరా ముదనష్టపోడా, నీ అవ్వ అంటవారా నన్నే? ఓ అవ్వ, నీ నన్నలేదే, నాకు నేనే అనుకుంటానా. ఏడి పోవాలో చెప్పవ్వా. నేను ఏడికి పోతే నీకెందుకురా? నా వెనకనే వచ్చి నా సొమ్ములు మొత్తం దోచుకుందాం అనుకుంటానా? నీ సొమ్ములు నేను తీసుకున్నాడు ఎందే ముసల్దానా. ఎక్కడికి పోవాలో చెప్తే టికెట్ కొడతా. నీ గుండు మీద 2 ఎంటికలు లేవు, నన్ను ముసల్దానా అంటవారా? నీ ఆఫీస్ పోయి కంప్లైంట్ చేస్తుండు. చేయదేనా అమ్మా, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి నాకే దాపరం అవుతారు. నువ్వేందా కంప్లైంట్ చేసుడు, నేనే జాబ్ మానేస్తానా. సీట్లో కూర్చుంటాను దొత్తమేందో దివాంతత్వం ఉందానా? మెదళ్ళ పరుగు తిరుగుతాను నానే. నేను కూర్చుంటాను నువ్వు దోషి, మళ్ళా నన్ను అంటావు. కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయానే? నువ్వు కూర్చుంటాను నేను దోషిన్నా? ఏం మాట్లాడతానవే? ఈ హుషారు లెక్కలు బంద్ చేయి, నా దగ్గర నడవడు. కళ్ళల్లో కారం కొడితే ఏమనుకుంటాను? నా కళ్ళల్లో కారం కొడతా అంటావానే చెడిగింజ మొహందానా? గుడ్లు వీక్తా ఏమనుకుంటాను? నా గుడ్లు వీక్తావని దొమ్మను అన్నానా? సౌరం కడిగెత్తే ఏమనుకుంటాను? ఓ అమ్మా, ఏంది మీ నొల్లి? ఉంటారా, బస్ దిగుతారా? ఓ కండక్టర్ అన్న, నేను సీట్లో కూర్చుంటా అంటే జేడిగింజ మొహంది తోసేసి మళ్ళా తొయ్యలేనని బోర్డు బాంబు మాటలు మాట్లాడుతుంది. ఓ అమ్మా, ఏంది నువ్వు సీట్లో కూర్చుంటాలని దోషెత్తావా? అరే నప్పతట్ట మొహోడా, నేను దోసాడని నువ్వు చూసినావా? దాని వత్తాసి పలుకుతాను. ఓ అమ్మా, ఆమె దొయ్యలేదట కదా, తోసినాడు అబద్ధం అని చెప్తాను. అరే నల్లి కిట్లోడా, తోసింది కాబట్టి దోసిందన్న, నన్నే అబద్ధం చెప్తామంటావారా? మీ గొడవలు బస్సు దిగినాక పెట్టుకోండి. బస్సులో పెట్టుకున్నారనుకో మెడలు పట్టుకొని గంటే ఇద్దరిని. అనుకుంటానా బస్సు? మెడలు పట్టుకొని గంటే నీకు తోలు తిట్టా. నా మీదే చెయ్యొత్తా అంటావారా బోసిడికే? చెమడాలు తీస్తా బిడ్డ. తలకాయలు పని చేస్తలేమా మీ ఇద్దరికి? శబ్దార్థం కాదా ఎక్కువ మాట్లాడతాళ్ళు?
ముందు ఆ గోనె పెంక మొహం దాన్ని అడుగు ఎందుకు దోషిందో. నన్ను గోనె పెంక మొహం దానా అంటావా అని చెదలబట్టిన చెక్క మొహం దానా. పోవే తాడు డబ్బా మొహం దానా. నువ్వే పోవే డంబర్ మొహం దానా. నువ్వే అరిగిపోయిన సబ్బు. నువ్వే పాచిపోయిన పఫ్ఫు. కట్టె పుల్లలెక్కున్నావు తీసుకుపోయి పొయ్యిలో పెడతా. బండలెక్కున్నావు బండకే స్టాక్స్ ఏమనుకుంటాను. నన్నే బండ అంటావానే. నన్నే కొడతావానే నువ్వు. కొట్టుకోండి 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 మీ అమ్మ కడుపులో మారా. వదిన ఎటు పోతాను. మా మదర్ వాళ్ళ ఇంటికి పోతాను వదిన. మొన్నే మీ అన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చిళ్ళు. ఈ ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లు పోతాను అంటే మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. అంటే మా అన్న కోసం కాదు కదా నేను పోయేది. మరి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్టీల్ బాక్స్ లో బిర్యానీ పెట్టి పంపించిన. ఆ స్టీల్ డబ్బా లేకపోతే నాకు నిద్ర కూడా పడతలేదు. నీకు తెలుసు కదా మన వాడలో ఒక అమ్మత్తే అంత ఎంత చేసి తీసుకున్నాను ఆ స్టీల్ బాక్స్. ఇంతకీ నువ్వు వెళ్ళిపోతాను. మన గల్లీ చివర పన్నమ్మ తుమ్మమ్మట్టోడు ఉన్నాడు కదా, మాడి పండు కొందామని మన దగ్గర పోయినా. కిలో 100 రూపాయలు చెప్పిండు. 50 రూపాయలకి ఇయ్యని చెప్పిన. పక్కూర్లో 20 రూపాయలకి ఎత్తాలు పోయి తెచ్చుకోపో అన్నాడు. సరే అని తెచ్చుకుందామని పోతాను అదన. ఇదిగో కండక్టరు నా పైసలు నాకు ఇవ్వయ్యా. ఏమైంది సార్? ఏమని చెప్పినా వేస్తే ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇంకోసారి బస్సు ఎక్కను. డబ్బులు కట్టినాక అట్లా రిటర్న్ ఇయ్యరు సార్. మీ ప్రాబ్లం ఏంటిదో చెప్పు, నేను చూసుకుంటా. ఆడవాళ్ళు కూర్చున్న సీట్ల వైపు ఆడవాళ్ళని గౌరవించండి అని రాసి ఉన్నది. మరి మగవాళ్ళు కూర్చున్న సీట్ల వైపు మగవాళ్ళని గౌరవించండి అని రాయాలి కదా. కానీ మా వైపేమో దొంగలున్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం అని రాసి ఉన్నది. ఇదెక్కడ అన్యాయం సార్? ఇదెక్కడ సమానత్వం సార్? ఏంటి తెచ్చి దాన్ని కొట్టేసి మగవాళ్ళని గౌరవించండి అని రాయండి, లేకపోతే నా డబ్బులు నాకు వాపస్ ఇచ్చేయండి. నమస్తే మేడం. ఇదిగో పాప, నా పిల్లగాడు ఎవరో నిన్నే పిలుస్తాడు. ఆమెను కాదు మేడం, మిమ్మల్ని పిలిచేది. పోరానికి పిసగిట్లా పట్టిందా ఏంది? నన్ను పట్టుకొని మేడం అంటాడు. ఇదిగో బాబు, నేను బల్లో పంతులమ్మని కాదు, ఎవరిని చేసి ఎవరు అనుకుంటానో ఏమో. నేను అన్నది ఆ మేడం కాదమ్మా. మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రోడక్ట్స్ చూపించి ఆఫర్స్ ఉన్నాయి కొంటారా మేడం అని అడుగుతారు చూడు, ఆ మేడం. పాడక్తులు గిడక్తులు అంటే గవ్వేం నాకు తెలియదు. అయినా నువ్వెవరు గదంతా నాకేం చెప్తాను. అదే మేడం, ప్రోడక్ట్ అంటే ఇంట్లో అవసరం వచ్చేటి ఉంటాయి కదా, సర్ఫ్ పినాయిలు అట్లాంటివి అన్నమాట. ఓ, సర్ఫ్ ప్యాకెట్లు పినాయిల్ బాటిల్ అమ్ముకునేటోనివా? అట్లా ముందే చెప్పచ్చు కదా. ఎట్లా అన్నా అనుకోండి, మొత్తానికి అర్థం చేసుకున్నారు. మనకు బయట కిలో సర్ఫ్ 100 రూపాయలు కదా, మేము 50 రూపాయలకే ఇస్తాం. అర్ధ కిలో ప్యాకెట్ ఇస్తారనుకుంటా. నేనేమన్నా నీకు దిమాక్ లేని దాని లెక్క కనబడతానా? అట్లుండదు మేడం, కేజీ ప్యాకెటే ఇస్తాం. అప్పటి సంధి నా తలకాయలో ఒక సూచా ఇస్తాంది. నువ్వు ఇళ్లలో పోయి అమ్ముకునేటోని బస్సు ఎక్కడ చమ్ముతానవింది? ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఇళ్ళ లెవెల్ ఉంటారు మేడం. అందరూ ఇటు తిరుగుడు అటు తిరుగుడే సరిపోతుంది. అందుకే మేము కూడా ఇళ్లకి కాకుండా బస్సులకు వచ్చి అమ్ముతాను. దిమాగ్ మస్తుంది బాబు నీకు. ఆఫర్ కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ నుంచి మా ఇంటికి మోసుకుపోవడానికే జర్రంత ఇబ్బంది నాకు. ఇప్పుడైతే అద్దు, మా ఇంటికి దగ్గరలో బస్సు ఎక్కితే అప్పుడు తీసుకుంటది. ఒక్కటన్నా తీసుకోండి మేడం, నా జాబ్ పోయేటట్టున్నది. ఏ బాబు, ఏ ఊరలు ఎక్కిస్తాయింది. సరే తీసుకుంటది ఇక, ఊకో ఊకో. అక్క ఎటు పోయేస్తాను? నిన్నట్టుండి కనబడతాను. హైదరాబాద్ పోయేస్తాను. మీ అన్నోళ్ళ ఇంటికి పోయేస్తానవా? ఏ కాదే, నిన్న మీ ఇంటికి వచ్చిన రేషన్ బియ్యం ఇత్తాళ్ళు చెప్తే పోయి తెచ్చుకుంటావని. ఇంటికి తాళం వేసి ఉన్నది. ఇంతకీ ఆ మూటేంది? అదేనే, మన దగ్గర రేషన్ బియ్యం మంచిగా రాలేదన్నారు. హైదరాబాద్ పోయి తెస్తానా, ముత్యాలు లెక్కున్నాయి. రేషన్ బియ్యం కోసం 200 కిలోమీటర్లు పోయి తెస్తానవా? మహా తల్లివమ్మ నువ్వు. అవునే, ఇంతకు మొన్న నువ్వు కనబడలే, ఎటు పోయినావు? అదే అక్క, మొన్న 3 రోజుల క్రితం చీరలు కొందామని షాప్ పోయినావా? అక్కడ ఎర్రంచి చీరలో బార్డర్ పెద్దదైంది, చిన్నలో వానడితే వాడు ఏమన్నాడు? ఏమన్నాడు?
ఇప్పటి వరకు 100 చీరలు చూసిళ్ళు. చిన్న బార్డర్ అంటారు, పెద్ద బార్డర్ అంటారు, కలర్ ఇచ్చి పెడతాది అంటారు. నీకు నచ్చినట్టు కావాలంటే పోయి సిరిసిల్ల పోయి నేర్పించుకోండి అన్నాడు. అవునే అన్నాడు. ఇప్పుడు ఇది అంతెందుకు చెప్తాను. అందుకే నాకు ఇష్టమైన బార్డర్ కోసం సిరిసిల్ల పోయి చేపించుకొని వస్తాను. చీర బార్డర్ కోసం 400 కిలోమీటర్ పోయి వచ్చినవానే. నాకు ఇష్టమైన ఆ చీర బార్డర్ కోసం మన దేశ బార్డర్ దాటిపోయి కూడా తీసుకొని వస్తా. అవునే, నువ్వు ఎక్కడికన్నా పోతావు, ఎందుకంటే ఫ్రీ బస్సే కదా. ఆ? అరే బాబు, టికెట్ తీసుకున్నావా? పాస్ అంకుల్. అరే బాబు, నీది? నాది కూడా పాస్ అంకుల్. ఇదిగో పెద్ద ఆయన, టికెట్ తీసుకున్నావా? నాది కూడా పాసేరా అబ్బాయి. నీకు పాస్ ఏంది? ఏరా, నాటకాలు ఆడతానవా? వాడికి పాస్ అంటే సరే అన్నావు, వీడికి పాస్ అంటే సరే అన్నావు, నన్ను ఒక్కడిని అడుగుతావేంట్రా ఎర్రి సన్నాసి? అట్లా కాదు పెద్ద ఆయన, వాళ్ళంటే కాలేజీ పోరగాళ్ళు. అరే సన్నాసి, నేను కూడా ఒకప్పుడు కాలేజీ పోరగాన్నేరా. ఇప్పుడంటే వయసు మళ్ళీ బస్సు లోపలొస్తాను గాని ఆ రోజుల్లో బస్సు మీదనే కూర్చునేటోడిని. ఈ పోరగాళ్ళ లెక్క పాస్ మార్కులు రాలే. ఆ రోజుల్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళకి ఒక టికెట్ ఫ్రీ ఇస్తాను, నాకు 2 టికెట్లు ఫ్రీ ఇవ్వాలి. ఓ పెద్ద ఆయన, వాళ్ళు చెప్పింది పాస్ మార్కుల గురించి కాదు, బస్ పాస్ గురించి. ఓ బస్ పాస్ గురించారా? అది ముందే చెప్పాలి కాదురా గాడిదా. టికెట్ తీసుకున్నావా అమ్మా? బాబు ఏమన్నావు? ఒక్కసారి మళ్ళీ అను. నేనేమన్నా? టికెట్ తీసుకున్నావా అమ్మా అన్నా. నాన్న చిట్టి, ఎన్ని రోజులైతాంద్రా నిన్ను చూసి? ఒక్కసారైనా ఈ అమ్మని చూడ్డానికి ఇంటికి రావాలనిపించలేదారా నీకు? ఓ అమ్మా, చిట్టి ఎవరు? అరే చిట్టి, ఎప్పుడైతే నీకు పెళ్ళైందో ఈ అమ్మని చూడ్డమే మానేసావురా. అమ్మ కంటే పెళ్ళామే ఎక్కువైంది కదరా నీకు. ఎవరమ్మా నువ్వు అసలు? చిట్టి అంటున్నావు, అమ్మా అంటున్నావు. ఈ అమ్మనే మర్చిపోయిన వారా నువ్వు? అంతేలేరా, ముందొచ్చిన రోలు కంటే వెనకొచ్చిన మిక్సే ఎక్కువైపోయింది నీకు. ఓ అమ్మా, రోలేంది మిక్స్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు? నీకు జుట్టు పెరగాలని హిమాలయాల్లోకి వెళ్ళి ఆయిల్ తెచ్చారా? సరేలే, నేనే వెళ్ళిపోతా. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా నా జుట్టు మాత్రం పెరగలే. ఎవరో ఈ అమ్మ. అమ్మ అని పిలుద్దాం, హ్యాపీగా ఫీల్ అవద్ది, మనకు కూడా హ్యాపీగా జుట్టు వస్తుంది. వెళ్ళిపోకమ్మా, నా గుర్తొచ్చింది. వద్దులేరా, నేను వెళ్ళిపోతా. సారీ అమ్మా, నువ్వు ఉండాలి. అమ్మా, ఆ తెచ్చిన ఆయిల్ ఒక్కసారి ఇవ్వమ్మా. రే ఎవర్రా నువ్వు నా చేయి పట్టుకున్నావు? అమ్మా నేనమ్మా, అప్పుడే మర్చిపోయావా? ఇక్కడున్నావా? నేను నీకోసమే మొత్తం తిరుగుతానా. వీడెవడో నా చేయి పట్టుకున్నాడండి. రే ఎవర్రా నువ్వు? మావిడ చేయబట్టుకున్నావట. సార్, ఆవిడనే చిట్టి అన్నది, బాబు అన్నది, ఏదేదో మాట్లాడింది సార్. ఓ అదా, ఎవరు గుండెతో కనబడ్డావు? మా బాబు చిట్టి అనుకుంటది, మళ్ళీ 10 నిమిషాల్లో మర్చిపోతుంది. అంటే నా ఆయిలు గంట నుంచి చూస్తానా, వచ్చిన బస్సు వచ్చినట్టే నిండిపోతాంది. సక్కా పోతే నడిచేటట్లేదు. ఆ కిటికీల నుంచి ఖర్చీపేద్దాం. అమ్మయ్యా, మొత్తాన్ని ఖర్చీపేసుకుని ఒక సీట్ ఆగబట్టుకున్నా. ప్రశాంతంగా పోవచ్చుగా. బస్సు మొత్తం నిండిపోయింది, ఒక్క సీటు కూడా లేదు. 50 కిలోమీటర్ నిలబడే పోవాలా ఇప్పుడు? వాడు ఖర్చీపేసినట్టున్నాడు. ఈ ఖర్చీపుని తీసి పక్కకేసి ఇలా కూర్చుందాం. వీడెవడో ఇటేస్తాండు, వీడేసినట్టున్నాడు ఖర్చీపు, తీసి దాచి పెడదాం. హలో ఆంటీ, నిన్నే ఈ సీట్ల ఖర్చీపేసిన నేను. మనమేం తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం. అంటే ఆయన ఎవరో మిమ్మల్ని పిలుస్తాండు. చెప్పు బాబు, ఏంది? మిమ్మల్ని కాదా ఆంటీ, మీ పక్కకున్న ఆంటీని పిలిచేది. వీడు సీట్ నదిలి పెట్టేటట్లేడు కదా, వీని సంగతి చెప్తా ఉండు. రే ఎవర్రా నీ కాంటీ? కింటన్ బరువున్నో కోతే కూర మొత్తం తింటారు, నేను నీ కాంటీనా? నేను ఖర్చు పెట్టి వచ్చి కూర్చొని నన్నే గొత్తా అంటావా? తలకాయ పురుగు తిరుగుతుందా ఏంది? నా సీట్ల నేను కూర్చుంటే పురుగు తిరుగుతుందంటావా? రే బండోడా, బండకే చంపుతా ఇంకో మాట మాట్లాడితే. నీతోడు మాట్లాడి వేస్ట్. కండక్టర్ని పిలుస్తా ఉండు. ఇదిగో కండక్టర్, ఎట్రా? చెప్పు, ఏంది? ఇగో ఈ సీట్ల నేను ఖర్చు పేసిన, ఈ మచ్చి కూర్చున్నది, లెమ్మంటే లేస్తలేదు. ఓ అమ్మా, ఖర్చు పేషెంట్ బాబు, ఆయన సీట్ ఆయనకి ఇచ్చాయి.
ఏ కండక్టర్, నీ గుండె మీద రెండింటికెళ్ళు నువ్వొచ్చి మాట్లాడతానవా? నీ మెదడు మోకాళ్ళన్నట్టున్నది. నా జుట్టు గురించి నీకెందుకు? అయినా మాట్లాడడానికి కావాల్సింది తల మీద బొచ్చు కాదు, నోట్లో నాలుక. ఆయన సీట్ ఆయనకిచ్చి సక్క పోయి నిలబడిపో. ఇదిగో కండక్టర్, ఆయన ఖర్చిపోయాడని నువ్వు చూసినావా? చూడలే. మరెందుకు రా చూడనప్పుడు మాట్లాడతావు, దిమాగ్ లేనోడా? అరే ఎవర్రా నువ్వు? పొద్దు పొద్దున్నే దాంతో తిట్టించను. నాటకాలు ఆడుతున్నావు ఏంది? అరే నిజంగానే ఖర్చిపేసిన కండక్టరు, ఆమెనే అబద్ధం చెప్తాంది. ఇద్దరు మాట్లాడుకుని ఒకరు ఒకరు కూర్చోండి. ఇట్నే గొడవ పెట్టుకున్నాననుకో ఇద్దరిని దింపుతా. మాట్లాడే లోపే పై కూసున్నది. ఈ కండక్టర్ గాడొకడు, వాని చెప్పి కూడా వేస్ట్. అసలే కొత్త ఖర్చిపు 30 రూపాయలు పెట్టుకున్నా, ఒక్కసారి కూడా తెలుసుకోలే. ఇక చేసేదేమున్నాయి, నిలబడదాం ఇక. 2 hours later. స్టాప్ వచ్చింది, దిగే వాళ్ళు దిగండి అమ్మా. అమ్మదినమ్మ, నా ఖర్చిపే కింద పడ్డది. అమ్మో, ఖర్చిపు కింద పడ్డం వీడు చూసినట్టున్నాడు. ఇదిగో అంకుల్, ఆ సీట్ కింద ఖర్చు పడ్డది, మీదేనా? ఎక్కడికి పోవాలమ్మా? కరీంనగర్ పోవాలి, ఒక టికెట్ కొట్టన్నా. 30 రూపాయలు ఇయ్యమ్మా. 30 రూపాయలా? ఎందుకు? ఆడోలో బస్సు ఫ్రీగా. 30 రూపాయలు మీకు కాదమ్మా, మీ పిల్లగానికి హాఫ్ టికెట్ కొట్ట నీకి. 5 సంవత్సరాల పోరగాళ్ళకి హాఫ్ టికెట్ ఉంటది, మా పోరానికి ఇంకా 4 సంవత్సరాలేగా. మీ పిల్లగాని చూస్తే 7-8 సంవత్సరాలు ఉండెక్కున్నాడు. 4 సంవత్సరాలు అని చెప్తావు ఏందమ్మా? అంటే వానికి చిన్నప్పటి నుంచి కంప్లైంట్ అయిపిస్తానా, అందుకే అట్లున్నాడు. నీ ఇష్ట తగిలేటట్టున్నది పోరానికి. ఇంటి రోడ్తోటి ఉప్పు తిప్పేయాలి. సరే గాని ఆధార్ కార్డు ఇయ్యమ్మా పిల్లగాంది. ఆధార్ కార్డు ఏమన్నా పర్సు పెట్టుకొని తిరుగుతావా అన్న? మాకంటే బస్సు ఫ్రీ కాబట్టి పట్టుకొని వస్తాం గాని. మమ్మీ, నా ఆధార్ కార్డు నీ పర్సులు ఉన్నాయి కాదే, నా అంకుల్ గట్ల చెప్తాయింది. నువ్వు మీరో పోవడం నీకెందులో దూకో. ఓ అమ్మా, గా పిల్లగానికి అట్లా బెదిరిస్తాను ఏంది? చింటూ, నీ ఆధార్ కార్డు మీ మమ్మీ పర్సులో ఉందా? అవును అంకుల్, నిన్న జిరాక్స్ చేపిస్తాను బీరువా నుంచి తీసుకొని పర్సులో పెట్టుకున్నది. నాకు బాగా గుర్తు, పొద్దున కూడా చూసిన నేను. ఏందమ్మా, కార్డు పర్సులనే పెట్టుకొని లేదంటాను? అరే ఒక్కసారి చెప్తే అర్థం కదా అన్న, వాడంటే పోరాడు 100 చెప్తాడు. వాడు చెప్పేది ఏంటవా, నేను చెప్పేది ఏంటవా? అరే పోడా, నువ్వు పోయే సీట్లో కూర్చోపో. చింటూ, ఏ క్లాస్ చదువుతానో అమ్మా ఇప్పుడు? అంకుల్, ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతానా. అరే నీకు చెప్తే అర్థమవుతలేరా, పోయి సీట్లో కూర్చోపో. సెకండ్ క్లాస్ చదువుతాడు, 4 సంవత్సరాలు అని చెప్తావు అమ్మా, కొంచెమన్నా ఉండాలి. టికెట్ కొడతానా, పైసలు దిగి. అరే పోడా, ఇప్పుడు నువ్వు సెకండ్ క్లాసా? మొన్ననే ఎల్కేజీ అయిపోయింది. ఎల్కేజీ తర్వాత సెకండ్ క్లాసే కదా మమ్మీ. సారీ అమ్మా, పిల్లగాని మాటలు నమ్మి టికెట్ అడిగిన, ఏమనుకోకండి. అంకుల్, ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ ఉండేటోన్ని. నర్సరీ 2 సార్లు, ఎల్కేజీ 2 సార్లు చదివినా. కండక్టర్, టికెట్ అందరు తీసుకున్నారా? సార్, అందరు తీసుకున్నారు. ఈ బాబు టికెట్ ఏది? అంటే సార్, ఆ బాబుకి ఇంకా 4 ఇయర్సే. 7 to 8 years లెక్క కనబడతాండు, 4 years అంటాను ఏందమ్మా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కాంప్లైంట్ అయిపించింది సార్, అందుకే అట్లున్నాడు. కావాలంటే వాళ్ళ అమ్మని అడగండి. అవును సార్, కంప్లైంట్ అయ్యి అట్లయిండు. బాబు, ఏ క్లాస్ చదువుతున్నావు? అంకుల్, సెకండ్ క్లాస్ చదువుతున్నా. సార్, వాడు ఎల్కేజీకి సెకండ్ క్లాస్ కు తేడా తెలియదు దానికి. ఏ కండక్టర్, నువ్వు అలాగే ఉండు, నేను అడుగుతాను కదా. బాబు, నువ్వు ఎల్కేజీయా సెకండ్ క్లాసా? అంకుల్ నేను సెకండ్ క్లాస్ ఉండేటోన్ని, కాకపోతే నర్సరీ 2 సార్లు, ఎల్కేజీ 2 సార్లు చదివినా. కండక్టర్, నేను సస్పెండ్ చేస్తానా? టికెట్ కొట్టకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు 10,000 జరిమానా ఇస్తానా? సార్, టికెట్ ఎక్కడి వరకు కొట్టాలమ్మా? ఒక 5 నిమిషాలు ఆగన్నా, మా దోస్తులు అందరు వస్తారు, అప్పుడు చెప్తా. అదే అమ్మా, వచ్చేటోళ్ళంట అని నువ్వెక్కడి బాగున్నా చెప్తే టికెట్ అక్కడికి కొట్టి పెడతా. పొద్దున్నే చదవదామని ఫోన్ చేసిళ్ళు, ఎక్కడికి పోదామని ఇంకా డిసైడ్ చేయలే. నెక్స్ట్ స్టాప్ లో మా వాళ్ళు ఎక్కుతారు, డిసైడ్ చేస్తుంటారు. ఫస్ట్ నీకే చెప్తాన్నా. ఏందమ్మా, ఏం మాట్లాడతాను? డిసైడ్ చేయడానికి ఏమన్నా రెస్టారెంటా? మీరు డిసైడ్ చేసేటప్పుడు మధ్యలో చెకింగ్ వచ్చిందనుకో, నా జాబ్ పోతుంది. చాయ్కే కదా పోయేది, ఎట్లాగూ మీ ఆడోళ్ళకి బస్సు ఫ్రీయేగా. 5 కిలోమీటర్లు అయితే కొట్టి పెడతా. ఓ అన్న, 5 కిలోమీటర్ ఏం సరిపోతుంది. మొన్న చాయడానికి ఇన్ని నుంచి ఆత్మకూరు పోయినాం,
ఫ్రీ బస్సే కదా, ఆత్మకూరేంది, అండమానైనా పోతారు. ఇదిగో పెద్దాయన, టికెట్ ఏడికి కొట్టాలి? క్రికెటా? క్రికెట్ నేను చూడనురా అబ్బాయి. ఓ పెద్దాయన, క్రికెట్ కాదు టికెట్. ఏడి బాల్నో చెప్తే ఆడికి కొడతా టికెట్. అరే బాబు, క్రికెటే చూడనురా అంటే వికెట్ అంటావేంట్రా? ఈయనకు చూడనుకుంటా, కొంచెం గట్టి చెప్దాం. ఓ పెద్దాయన, టికెట్ టికెట్. అరే బడివే, నాకేమన్నా చూడనుకుంటాను వారా? దగ్గరకు వచ్చి చెవులు కొడతావు. తర్వాత వచ్చే స్టాప్ ఉన్నది కదా, అక్కడికి కొట్టరా అబ్బాయి. ఇదిగో పెద్దాయన, 500 నోట్ ఇచ్చావు, చిల్లర లేదా? అరే, నేను ఇచ్చింది 500 రూపాయల కరెక్ట్ నోటు, దానికే చిల్లులున్నాయంట వారా? కలద్దాలు కొనుక్కోరా ఎర్రోడా. పొద్దు పొద్దున్నే నాకే దొరుకుతారేంట్రా ఇలాంటోళ్ళు? చిల్లులు కాదు చిల్లర, 20 రూపాయలు చిల్లర లేదా? అలా అరిసే బదులు మెల్లగా చెప్పి చావచ్చు కదరా. చిల్లర లేవు, 500 ఉన్నాయి. నీకచ్చే పైసలు టికెట్ వెనక రాస్తానా, పోయేటప్పుడు తీసుకో. ఏరా గుండు సన్నాసి, 500 ఇస్తే వెనక్కిపోయి సావంటావా? ఓ పెద్దాయన, నీకచ్చే పైసలు టికెట్ వెనక రాసినా, దిగేటప్పుడు తీసుకో అన్నా. ఎందుకురా అరుస్తావు? మెల్లగా చెప్పచ్చు కదా. దిగేటప్పుడు నేను మర్చిపోతే ఎట్లా? నీ ఫోన్ నెంబరు, నీ ఆధార్ కార్డు ఇయ్యి. అవన్నీ ఎందుకు? అవ్వని అని తిడతావారా బాడకో? గుంజి కొడితే బొక్కలలోన్న గుజ్జు బయటికి రావాలి బిడ్డ. ఓ పెద్దాయన, అవ్వని కాదు అవన్నీ ఎందుకు అన్నా. అస్తమానం అరుస్తావేంట్రా? పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినావా ఏంది? నువ్వు దిగేటప్పుడు నీ గుర్తు చేసి ఇస్తలే పెద్దాయన, నువ్వేం బాధపడకు. అరే, నేను మర్చిపోయిందనుకో, నీ ఫోన్ నెంబర్ ఉన్నది కదా, ఫోన్ చేసి వచ్చి తీసుకుంటా. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావు అనుకో, నీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, మీ ఇంటికి వచ్చి తీసుకొని పోతా. అసలే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మేటట్లేదు. నీకు దండంలో దూతా. నీ 500 నువ్వే తీసుకో, నీ 20 రూపాయలు నేనే కలుపుకుంటా. చెయ్యి దీనమ్మ జీవితం, పొద్దు పొద్దున్న ఎవరి మొహం చూసిందేమో. ఏంటి వదినా, ప్రసాదం పట్టుకున్నావు, గుడి పోయేస్తానా? ప్రసాదం కాదు వదినా, ఈ పోరానికి గంట నుంచి తినిపిస్తానా, తింటనే లేడు. సరే బయటకు అత్త తింటాడు అని మన వాడ తీసుకొచ్చిన, బండ్లు అటు పోతాడు చూసి తింటాడని. ఒక్క పొరుగు కూడా లేదు. బయట బండ్లు ఎక్కడ తిరుగుతానాయి? ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఆటోలు బంద్ చేసి అందరు బస్సులు ఎక్కుతాళ్ళు. ఇళ్లల్లో కూడా ఎవరు ఉంటలేరు, అందరు బస్సులనే కనబడతాళ్ళు. అవును కరెక్టే వదినా, ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఇళ్లల్లో ఎవ్వరు ఉంటలేరు. మొన్న రాజాబు పోరాడొచ్చి కూరయ్య వాంటి అని అడిగిండు. ఏమ్రా మీ అవ్వ కూర వండలేదా అంటే, ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఇళ్లల్లో ఎవరు ఉంటాళ్ళు, మా అవ్వ రోజుకోబడి పోతాంది ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి అన్నాడు. నేను మాత్రం ఇంట్లో కూర బువ్వ అండే అత్త వదినా. ఒకవేళ అండకపోతే ఆ టమాటాలో ఆర్డర్ పెట్టుకో అని చెప్తా, లేకపోతే ఇంట్లో తొక్కుంటది, ఆ తొక్కని వేసుకొని తినమని చెప్తా. ఎండిపోతాంది వదినా, ఆ పొరాని తింపి. అరే తినరా. నేను తినను పో. అరే పోడా, మన వాడలో బండ్లు పోతలేవు అంటే బస్సు ఎక్కించిన, ఈ బస్సుల నుంచి చూడు బండ్లు వేడి కనబడతాయి, వాటిని వీటిని తీసుకుంటా తొందర తిను. నాకు అద్దు, నాకు అవసరం లేదు, నేను తినను, నాకు ఆకలి అయితే లేదు. మంచిగా చక్కగా చెప్పినప్పుడు తిను, లేకపోతే తొడపాశాలు పెట్టి తినిపిస్తా. ఎందుకు అదనే పిల్లగాళ్ళని అట్లా బెదిరించి తినిపిస్తావు? మరి చక్కగా చెప్పి తింటాను అయ్యుడు. నానా చింటూ, మంచిగా తిన్నావు అనుకో చాక్లెట్ కొనిస్తా. వద్దా అంటే నాకు ఆకలి అయితే లేదు, నేను తినను. అట్లా అనద్దమ్మా, మంచిగా మొత్తం తిన్నావు అనుకో మంచి లారీ బొమ్మ కొనిస్తా నీకు. ఒక్కసారి చెప్తారు అయితే బండదానా, అదే లారీకి నేను నెట్టెత్తా. ఇదేంటది నా ఇంత వైలెంట్గా ఉన్నాడు? టీవీలు చూసి చూసి ఇట్లా తయారవుతాళ్ళు. కరెంట్ ఉంటే మంచిగా తినేటోడు, ఆ కరెంట్ తీసేసిండు ఆ బాడకోగాడు. మళ్ళీ ఎప్పుడు ఎత్తాడో ఏమో. ఇంతకీ నువ్వేడికి పోతాను వదినా? ఏగా కరీంనగర్ లో బోల షాప్ ఓపెనింగ్ చేస్తాళ్ళు, స్టీల్ గిన్నెలు ఫ్రీ ఇస్తాళ్ళట, పోయి తెచ్చుకుందామని పోతాను. అవునా, నేను కూడా ఎత్త వదినా. చిప్స్ కొనియమంటే కొనియలేదు, ఆ పోరాడు తింటాండు, వాడిని చూస్తే నాకు కూడా తినబుద్ధి అవుతాంది. అరే నాకు కొన్ని చిప్స్ ఇవ్వవా? అరే ఎవర్రా నువ్వు? ఈ ప్యాకెట్ నాకే సరిపోదు, నన్ను అడితో పోయి కబా. బచ్చగాడు నన్ను రా అంటాడా? వీని సంగ చెప్తుండు.
మా మమ్మీ నా చిప్స్ ప్యాకెట్ గుంజుకున్నాడే. ఏ పిల్లగా మా ఉంది ఎందుకు తీసుకున్నావు? మీ వాడు రాపోరా కొడతాను ఆంటీ. అరే గా పిల్లగాన్ని రాపోరా ఎందుకు కొడతాను? నేనెందుకన్నానే, ఫస్ట్ వాడే అన్నాడు. రే పొడరే, వాడు గీడంటే నీ టిప్ప పగిలిపోతుంది. ఓ అంటే మీ పిల్లగాడు మా పిల్లగాంది చిప్స్ ప్యాకెట్ గుంజుకున్నాడు. పొరగల గిదే నా చెప్పేది మీరు? ఎవత్తే నీకు ఆంటీ? నువ్వే ఆంటీల కాంటీలా ఉన్నావు, నన్ను ఆంటీ అంటావా? ఆంటీని ఆంటీ అనపోతే అంకుల్ అని పిలవాలా? అంటే ఊరుకుంటుంటే ఎక్కువ వేస్తాను, నువ్వు జర్రా. చీకేసిన తాటి పండుగ పంజాబీ డ్రెస్ వేసినట్టున్నావు, నువ్వేనే ఆంటీ? నన్ను చీకేసిన తాటి పండు అంటావా? మా ఇంట్లో నీళ్ళ డ్రమ్ము కూడా నీకడ సన్నగా ఉంటది కాదే. నన్ను డ్రమ్ అంటావా అని జడిగింజ మొహం దానా? పోవే బుడద గుమ్మడికాయదానా, నీతో మాట్లాడేదేంది? ఆ చిప్స్ ఇయ్యమను. అరే ఆ చింతగింజ మొహంది ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందిరా. ఆ చిప్స్ ఎందుకు తీసుకున్నావురా పోడా? నీ అవ్వని ఆ పోరడే రాపర కొడతాండు, అందుకే కోపం వచ్చి చిప్స్ గుంజుకున్నా. రే పొడరే, నీకంటే పెద్దోడిని రాపర కొడతావా? చెడ్డి రక్తుండలు జ్వరగొట్టిస్తేమనుకుంటాను. నేనలేదా అంటే ఫస్ట్ వాడే రా అన్నాడు. ఎక్కడ రమ్మన్నాడు? ఎక్కడ రమ్మలేదా అంటే రాపర వాడే కొడతాడని చెప్తానా? అరే హౌలేగా, వాడు వీడంటాను ఎల్లు రెగొడితే చెప్తానా? అరే ఫస్ట్ నన్ను ఎందుకన్నావురా ఉల్ఫా? నన్ను ఉల్ఫా అంటావారా జఫాగా? పోరాడిప్ప కటింగ్ కూడా. రే చింపిరి చుట్టూ గుండు గెత్తేమనుకుంటాను. రే పొరగల్ల రే, ఫోన్ మాట్లాడుతుంటే ఏంద్రా మీనోళ్ళి? కండక్టర్ అంకుల్ నేను చిప్స్ తింటాంటే వాడే నా చిప్స్ గుంజుకున్నాడు. రే గా పోరం దగ్గర చిప్స్ ఎందుకు గుంజుకున్నావురా నువ్వు? వాడు రాపర కొడతాను అంకుల్. రే నువ్వెంతున్నావు? నీకంటే పెద్ద రాపర కొడతావారా? వాడే ఫస్ట్ రా అన్నాడు అంకుల్. కాదంకుల్, ఫస్ట్ వీడే రా అన్నాడు. అరే ఈ చిప్స్ తీసుకుపోయి నేను తినేలోపు ఫస్ట్ ఎవరు రా అన్నాడో చెప్పాలి, లేకపోతే ఇద్దరిని బస్సుల నుంచి దొత్తా. అరే ఏందిరా ఈ ఆడోళ్ళ రచ్చ? ఎప్పుడు చూసినా బస్సు మొత్తం వీళ్ళే నిండి ఉంటాలి కదా. అవునన్నా, వీళ్ళు ఇంట్లో తక్కువ ఉంటాళ్ళు, బస్సులు ఎక్కువ ఉంటాళ్ళు. ఆఫీస్ లో సెలవు తీసుకొని ప్రశాంతంగా కూర్చొని పోదాం అనుకున్నా. వీళ్ళ వల్ల మొత్తం నిలబడి పోవాల్సి వస్తుంది 3 గంటలు. అరే ఒక్కడు కూడా కూర్చొని మొగోడు, అందరు వీళ్ళే కూర్చున్నారు. అరే పోడరే, ఏం మాట్లాడతాను? ఏ ఆంటీ పోరాడింది పోరాడు. అరే పిల్లగా ఏం మాట్లాడతాను? పండక్కి నిన్నెవడో ఇంటికి పోవద్దన్నట్టు మమ్మల్ని అంటాను. బస్సు మొత్తం మీరే నిండుంటారు, మీ ఆడోళ్ళు, మేమెక్కడ కూర్చోవాలి? అరే బస్సు నిండితే ఇంకో బస్సు ఎక్కువ. నిన్నెవడో పండక్కి ఇంటికి పోవద్దన్నట్టు ఆ బట్టెవాది కానికి ఏమో చెప్తాను. ఏ ఆంటీ బట్టెవాది గిట్టవాది అంటాను, మాటలు చక్క మాట్లాడు. అరే పోడా, అక్కడ శాంతక్క తేడాలు వస్తే శాంతిల్లు చెప్తుంది, గమ్మున నిల్సోనుండు. అమ్మో ఇదంత ఎట్లా ఉన్నది, గప్చుపు ఉండడం బెటర్. ఏ శాంతక్క అయితేంది, ప్రశాంతక్క అయితేంది, ఎవరు భయపడేది లేదు ఇక్కడ. అరే బిడ్డ, బండి ఎక్కినమా దిగినమా చక్కగా ఇంటి పోయినామా అన్నట్టు ఉండాలి. శాంతక్కతోడు మజాలాడకు, అర్థమైతుందా? ఏ మజాకు పడితే మజా తెప్పిస్తావా ఏంది? ఓరాడు హుషారు బాగున్నాడు. మాట అనుకోవటం మస్తు అని తెలుసా నీకు? నాకెందుకు తెలియదు, నేను మటన్ అన్న దగ్గరనే తీసుకుంటా. 2 లివర్లు ఎక్స్ట్రా కూడా ఎత్తాడు. ఆ మస్తానన్న అక్కేరా ఈ శాంతక్క, తేడాలు వస్తే ఏం చేస్తాడో తెలుసు కదా. ఏ ఊకో, నువ్వు మజా చేస్తాను గాని. ఓ బిడ్డ, ఉంజి కొడితే గుడాలు రాలుతాయి. ఇప్పుడు నన్ను దోలుకపోవడానికి వస్తాడు, ఈ ఆట శర్మాన్ని ఎక్కినట్టు చెప్తాడు నీ శర్మాన్ని. ఓ అక్క, నువ్వు నిజంగానే అన్న వాళ్ళ అక్కవా? నీకు దండం పెడతా అక్కో, అన్న గిట్ల ఏం చెప్పకు. అవసరం అయితే బస్సు మొత్తం నువ్వే కూసో. టికెట్ తీసుకున్నారా అక్క? ఆధార్ కార్డే కదన్నా తీసుకున్నట్టే, మరి రోజు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఆధార్ కార్డు డౌన్లో పెడతామన్నా. దొంగ దొంగ, నేనున్న బస్సులో దొంగతనం జరగడమా? చాచా, ఇది నా వృత్తికే అవమానం. ఏమైందమ్మా? కండక్టర్ అన్న నా ఫోన్ ఎవరో దొంగతనం చేసిండు. ఈ అక్క ఫోన్ ఎవరు తీసుకున్నారో మర్యాద తెచ్చియండి, లేకపోతే బస్సు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కే పోతుంది. మేము ఎవరి మీద అనుమానంగా ఉంది అక్క నీకు? అసలే కొత్త ఫోను, కొన్ని నెల రోజులు కూడా అయితలేదు, అందరం ఆడోళ్ళమే ఉన్నాం.
ఈయన ఒక్కడే మొగోడున్నాడు. నాకెందుకో ఈయన మీదనే అనుమానంగా ఉన్నది. ఓ అక్క ఏం మాట్లాడుతాను? నేను ఒక్కనే మొగోడిని ఉన్నానా? కండక్టర్ కూడా మొగోడే కదా. నువ్వు ఫోన్ తీయకపోతే తీయలేదు అని ఫస్ట్ చెప్పాలి. కండక్టర్ కూడా మొగోడే కదా అంటే డైవర్ట్ చేయడానికి చూస్తాను అంటే నువ్వే తీసినట్టు. అరే మా అక్క ఫస్ట్ ఏమన్నది? మొగోడిని ఒక్కనే ఉన్నా అంటే నువ్వు కాదా మొగోనివి చెప్పు. నేను మొగోన్నో కాదా అని తర్వాత చెప్తా గాని ఎన్ని రోజుల నుంచి చేస్తాను ఈ వ్యాపారం. ఎన్ని రోజుల నుంచి చేయడం ఏంటి? ఏం మాట్లాడతాను నువ్వు? ఎన్ని రోజుల నుంచి చేయడం ఏంటి అంటే రోజుల నుంచి చేస్తున్నావు నువ్వు. నెలలు సంవత్సరాలు అవుతుంది ఈ దొంగతనాలు చేయబట్టి. నీకు దిమాగ్ పని చేస్తుందా కండక్టర్? చేయలేదంటే చేసినావు అంటావు. కావాలంటే జేబులు చెక్ చేసుకోండి. జేబులు చెక్ చేసుకోండి అంటాను అంటే జేబులలో పెట్టుకోలే, సీటు కిందనో ఎక్కడనో దాచిపెట్టి మళ్ళొచ్చి తీసుకుంటావు అంతే కదా. నా ఒక్కరి మీద డౌట్ ఎందుకు? ఆయనకున్నా మీద ఇయ్యచ్చు కదా. నీ నోట్ల మన్నుబడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దొంగతనం చేసేదాని లెక్క కనబడుతున్నా? ఒకరికి ఇచ్చే బుద్ధి గాని ఒకరు తీసుకునే బుద్ధి కాదు నాది. ఓ అక్క నీ మాట వరుస కన్నా నువ్వు దొంగతనం చేసినావు అని కాదు, అక్కడ నీ ఒక్కనే కాదు ఆమె కూడా ఉన్నది అని చెప్తానా. ఏ మాట వరుసకని వరుసగా చెప్తాను. వరుసకు నువ్వు నా బావా బామ్మార్దివా అన్నీకి? నాకెందుకో నీ ఫేసు దొంగకులు పట్టేటట్టున్నది. నువ్వే తీసుకోవచ్చు అనిపిస్తుంది. నీకు దండం పెడతక్క, బుద్ధి తక్కువ అన్నా. మర్యాద చెప్తానా? అక్క ఫోన్ అక్కకి పోలీస్ స్టేషన్ మీద అనుకో ఫోన్ ఇయ్యాలే, ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఓ అన్న ఫోన్ ఎత్తి రాదే, ఎందుకు ఇంతగానో జత ఇస్తాను? అవునన్నా తొందర ఫోన్ ఇచ్చేయి. బస్ ఆపికి ఇంతసేపు ఏంది? ఇదిగో కండక్టర్, వీళ్ళందరూ నన్ను దొంగ అనిలా చేసావు కదా, చెప్తా నీ సంగతి. ఫోన్ తీసి దొంగ పని చేసింది కాకుండా నా మీదకే వస్తావా? ఈ ఒక్క ఫోనే కాదు వీళ్ళందరూ ఫోన్లు తీసినావని కేసు పెడతా పోయి. నీ ఫోన్ నెంబర్ చెప్పక్క. 98490000. ఎవరో ఎత్తిల్లక్క, ఫోన్ మాట్లాడతాళ్ళు. లడ్డు అట. ఎవరు? లడ్డువా? ఏ లడ్డు అడుగు. జురపాల లడ్డు అట అక్క. జులపాల లడ్డువా? వన్ నా కొడుకే అన్నా. ఇంట్లో ఫోన్ మర్చిపోయిందా మీ అమ్మ? ఓకే ఓకే సరే, ఫోన్ దొరికింది కదా ఇక వదిలేస్తాను పో. నేనెవరో తెలుసారా నీకు? సార్ బండికి పంక్చర్ వేయించా, పద మన బండిలో వెళ్దాం. సార్ పోలీసా? పోలీస్ నే దొంగం చేసావు కదరా, ఈ రోజు నువ్వు అయిపోయావు రే. టికెట్ టికెట్, ఆధార్ కార్డు చూపి అక్క. క్రికెటా? క్రికెట్ నేను చూడా. క్రికెట్ కాదక్క, టికెట్. క్రికెటే చూడా అంటే వికెట్ అంటావు కదా, నా తెలియదు నేను చూడా. టికెట్ కొడతా, ఆధార్ కార్డు చూపి అంటానా. ఆధార్ కార్డు. అందరి కార్డులు నా దగ్గర ఎందుకుంటాయి అన్నా? గమ్మత్ చెప్తావు నువ్వు. నీకు దండం పెడతాను, ఆధార్ కార్డు చూపి అక్క. ఏమ్రా బద్మాషిగా నాకే పిండం పెడతావా? అంటే నేను చచ్చిన అనుకున్నావారా బట్ట బుర్రనాయల్లా? నీకు నమస్కారం, నువ్వు వద్దు నీ టికెట్ వద్దు. ఏమ్రా నాకే సంస్కారం లేదంటవా? బస్ అయితే దిగని నిన్ను చౌరస్తాల్లో ఒక్కిత్త బిడ్డ ఏమనుకుంటారో. నిన్న ఆధార్ కార్డు అడిగినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ చేతులకు షట్టలు పుట్టా, నన్నే చెప్పుతో కొడతా అంటవారా? జుట్టు పట్టుకొని కొడదామంటే నీకు జుట్టు కూడా ఎక్కపోయే. బుర్ర తక్కువ ఆధార్ కార్డు అడిగినా, ఇంకోసారి అడగని ఇక. నాకే బుర్ర లేదంటవారా? బస్ అయితే దిగని నిన్ను కిచిడి కిచిడి చేపిస్తా. కండక్టర్ అన్న ఏమైంది? అప్పటి నుంచి కుక్కలు ఎక్కొడతానా టికెట్ టికెట్ అని. ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడుతాంది మే. ఇంటానా కుక్కలు ఎక్కొడతాను అన్నావు కదా, కింది దిగినాక అదే కుక్కలతోటి గడిపిస్తా నిన్ను. ఓ అన్న, ఆమె మా ఇంటి పక్కకే ఉంటది, ఆమె చెవుడు. చెవుడా? అక్క చెవులో మిషన్ పెట్టుకో, మిషన్ మిషన్. ఓ మిషన్ పెట్టుకోలేదా? మర్చిపోయినట్టుందన్న. సైగా చేసి చెప్పినన్నా మిషన్ పెట్టుకున్నది. ఇప్పుడు అడుగు టికెట్ అని. దీని అమ్మ జీవితం. చెవిటి దాని ఒక ఒర్రి ఒర్రి వచ్చినాయి కదరా. అక్క ఆధార్ కార్డు ఉన్నదా? చూపి టికెట్ కొడతా. ఆధార్ కార్డు మర్చిపోయిన తమ్మి, పైసలు ఇయ్యనా? వద్దక్క, రేపు మళ్ళొస్తావు కదా, అప్పుడు ఆధార్ కార్డు తెచ్చి చూపి సరిపోతుంది. పైసలు ఇస్తా అన్నా కూడా తీసుకుంటాడు. ఇంత అమాయకంగా ఉన్నాడు. బిడ్డ ఎట్లా బతుకుతాడో ఏమో. ఇవాళ ఎవరి మోహన్ చూసిన్నో ఏమో, సంవత్సరం మొత్తం తినాల్సిన తిట్లు ఒకే రోజులో తిన్నా. అక్క సీట్లకి వెళ్ళే, నేను కూర్చోవాలి. మమ్మీ నిన్నే కండక్టర్ అంకుల్ వెళ్తాండు. చెప్పు కండక్టర్ అన్న, ఏంది టికెట్ తీసుకున్నా నేను అప్పుడే. టికెట్ గురించి కాదక్క, నువ్వు లేస్తే నేను కూర్చుంటా సీట్లా. ఇక్కడ కూర్చున్నా కదా, కళ్ళు కనబడతలేవా? లెమ్మంటాను. అట్లా కాదక్క, అది కండక్టర్ సీటు, అందుకే లెమ్మంటానా. కండక్టర్ సీటా? నువ్వు ఎప్పుడు కొన్నావు? లేకపోతే మీటకెళ్ళి తెచ్చేసిన ఈ సీటు?
గట్ల కాదక్క, నేను టికెట్లు ఇచ్చి వచ్చిడ కూర్చోవాలి. ఇది నా సీట్ ఇది. షవ్వా మస్తుగా ఉన్నది కదా నీ వ్యాపారం. కండక్టర్ కో సీటు, డ్రైవర్ కో సీటు, ముసలోళ్ళకో సీటు, పొరగలకో సీటు. ఇక మేమేడ కూర్చోవాలి ఈ ఆడోళ్ళం. ఫ్రీ బస్ అని సీటు కూడా తీసేస్తాను అయింది ఈ మధ్యలో. ఇగో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నది నీ వ్యవహారం. నువ్వు ఇంటికాడ మంచిగా తినొచ్చినట్టున్నావు. నేను ఇంకా తినలేదు. ఇటు అత్తే నేను పోయి నా సీట్లో కూర్చుంటా. నా ముఖం చూస్తే గొడవ పెట్టుకునే దాని లెక్క కనబడతాన్నా. ఇంటికాడ నువ్వు బగ్గండి పెట్టినావు కదా, బగ్గ తినొచ్చిన. ఏం మాట్లాడతా నేను? పగలే దిమాగ్ ఖరాబ్ చేసి నాకు బీపీ లేపియక్క నువ్వు. ఇంగో నీకు బీపీ ఉంటే బీపీ టాబ్లెట్ వేసుకో. థమ్స్ అప్ బాటిల్ నిండా మంచులు తెచ్చిన, కావాలంటే మంచులు ఇస్తా కానీ సీటు మాత్రం ఇయ్యను నీకు. అరే పిల్లగా, చూడ్డానికి చదువుకున్న లెక్కున్నావు. మీ అమ్మకు నువ్వనే చెప్పు ఇది కండక్టర్ సీట్ అని. ఏ అంకుల్, అడైతురే కొడతాను. నేనెవరో తెలుసా? మోడల్ బోల్తే ఇక్కడ. మోడలా? ఇంత చిన్న వయసులా? ఎక్కడ చెప్తావు? ఇన్స్టాగ్రామ్ మోడల్ బోల్తే. హలో ఏంటి, అది కండక్టర్ సీట్, ప్యాసింజర్ సీట్ కాదు. అండర్స్టాండ్? స్టాండ్ గిండు అంటే అదే స్టాండ్ ఇచ్చుకొని కొడతా ఏమనుకుంటాను. నో నో నో, నాట్ దట్ స్టాండ్, యువర్ మిస్అండర్స్టాండ్. అరే పోడా, నేను మిస్ అని కాదు, మిస్సెస్ ని. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, పోరాడు కూడా ఉన్నాడు. చూడ్డానికి అంత కనిపిస్తా కావచ్చు. హలో, మిస్అండర్స్టాండ్ మీన్స్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్ మై పాయింట్. అరే బద్మాషిగానే ఉన్నావేంద్రా? నీ పాయింట్ తీసుకొని నేనేం చేసుకోవాలి? మా పోరానికి కూడా పట్టదు అది. UVXYZ నాకు కూడా వచ్చు ఇంగ్లీష్. ఇప్పుడు ఏంది? చూడ్డానికి పైసలు లెక్కనే కనబడతాను. కటింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు ఇస్తలేడా మీ అయ్యా? హే వాట్ అయ్యా? వాటే ఆ చొక్కా చూడు, బట్ట తెరిపోక వేరే బట్ట తీసి అతికేసిండు. ఈ మాత్రం తెలుసుకోలేకపోతాను, ఎలా బతుకుతావో ఏందో. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అరే పోడా, వాడు ఏమంటాడు? లంగా ఏజు అని ఏమంటాడు? లంగా ఏజు కాదే, అది లాంగ్వేజ్ అంటే నీ భాష అర్థమైతలేటానికి. అరే పిల్లగా, మీరెక్కడ? సిటీ సిటీ. మై సిటీ యూకే. అరే బిత్తిలోనే ఉన్నావేంద్రా బాయ్ నువ్వు? సిటీ అడిగితే ఏబిసిలు చెప్తాను. యూ తర్వాత కే వస్తుందట. ఏ స్కూల్లో చదివినో ఏమో, ఏం పాఠాలు నేర్పిల్లో ఏమో నీకు. మై స్కూల్ బిట్కో హై స్కూల్. అరే బాబు, ₹3 బిట్కో పెన్నులు ఎందుకురా ఇప్పుడు? మా పూర్వానికి కూడా ₹3 బిట్కో పెన్నులు కొనిచ్చేది. వాడు రెనాల్డ్స్ పెన్నులు కావాలి అని ఏడ్చేది. యు ఆర్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. అరే పిల్లగా, నీకు జ్యోతిష్యం కూడా చారా? పొద్దున పూరీలు తిన్న విషయం నీకే తెలుసురా? పూరి? ఐ డోంట్ లైక్ ఆయిల్ ఫుడ్. మజాక్లు మస్తు చేస్తానవరా. పూరీలు ఆయిల్లో గొలియకపోతే నూనెలో గొలిస్తారా ఏంది? మజా థమ్స్ అప్. ఐ డోంట్ లైక్ కూల్ డ్రింక్స్. ఐ డ్రింక్ ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్. చూసి కావాలనా? ఈ గుండంకు లాగిపిస్తాడు పో. ఏం మాట్లాడతాను అక్క? గుండు గిండు అంటాను, మంచిగా మాట్లాడు. నీకు ఎంటికలున్నాయి అన్న? లేవు. అందుకే మరి గుండు అనేది. ఎటు పోతానో శాంతక్క? ఎట్లేరే మావగారింటికి పోతానా. నిన్ననే పోయి ఇవాళ పొద్దున్నే వచ్చినావు కదక్క. 10 కిలోమీటర్లు మాగానే తిరుగుతాను. అదేం కాదే, మేము పెద్ద పాల ప్యాకెట్ వేయించుకుంటాం కదా. నిన్న ఇంట్లో లేకపోయేసరికి పాలు మొత్తం మిగిలిపోయినాయి. తోడేద్దామంటే ఇంట్లో పెరుగు లేకపోయే. పక్కనున్న వాళ్ళని అడిగిన తోడు కోసం పెరుగు లేదన్నారు. నిన్న మావగారింటి పోయినా కదా, పెరుగు మిగిలిందట. సరే తోడు కోసం కొంచెం పెరుగు తీసుకొద్దామని పోతానా. తోడు కోసం పోతాను అక్క, మరి గిన్నె తీసుకుపోతలేంది? మావగారు వెళ్ళే కాదే, పెరుగు తోడు అట్నే ఆ గిన్నె తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకుంటే ఇక. అమ్మో మంచిగా ఆలోచించిన అక్కు. అవును, నువ్వేడిపోతాను? నా మగునికి సలనెరపకాయలు అంటే బాగా ఇష్టం. మిరపకాయలు డాబా మీద ఎండబోదామని పోతే 2 రోజుల నుంచి ఎండనే కొడతలేదు. మా వదినకు ఫోన్ చేసిన, వాళ్ళ సైడ్ బాగా ఎండలు కొడతానయట. పోయి ఆరబెట్టొచ్చిన, ఇప్పుడు పోయి తీసుకొని రావాలి ఇక. ఈ బస్సు ఫ్రీగా పెట్టుడుతోటే ఒకలేమో సల్లనిరపకాయలట, ఒకలేమో పెరుగుతోడట. మొత్తం కూరగాయల మార్కెట్ అయిపోయింది ఇది. సీట్ల ఖర్చు పేసిన చూసి ఎట్లా కూర్చున్నారు మీరు? ఇగో పిల్లగా, అయినా ఖర్చు నీదని నమ్మకం ఏంది?
నాకు 3 రోజుల నుంచి సర్ది బాగా వచ్చింది. షీది ఆ కర్చీప్కే ఉన్నది. నమ్మకం లేకపోతే తీసి చూసుకోండి. ఏ పోరగా ఎట్లా కనబడతాను నీకు? చీమిడున్న కర్చీపులు ముట్టుకునే దాని లెక్క కనబడతానా? మీరే అడిగిలు కదా, అందుకే చెప్పిన. ఫస్ట్ మీరు నా సీట్లోకి వెళ్ళండి. ఆ సీట్ పైన నీ పేరేమన్నా రాసున్నదా? నేను కూర్చున్నా, నేను లేవనంతే. ఇగో మంచిగా చెప్పినప్పుడు లేవండి, లేకపోతే మీ మీద వచ్చి కూర్చుంటే చెప్తాను. అరే పొడరే, ఏం మాట్లాడతాను? నా మొగుడే నా మీద కూర్చోడంటే నువ్వు కూర్చుంటావా? ఏ పిల్లగా, ఈ బస్సులో ఏంది నేను ఒళ్ళి? నేను ఖర్చు పేసిన అంకుల్. ఈ ఆంటీ కూర్చొని లెమ్మంటే ఎత్తలేదు. ఓ అమ్మా, ఖర్చు వేసినాక ఇట్లా కూర్చుంటావు నువ్వు? ఏ ఎవరయ్యా నువ్వు? 2 క్వింటాల వజన్ ఉంటావు. నువ్వు కూర్చునే ప్లేస్ లో 3 కూర్చోవచ్చు తెలుసా? ఓ అమ్మా, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది. నేను ఎంత వజన్ ఉంటే నీకెందుకు? నువ్వేమన్నా తెచ్చి పెడతాను నాకు? మరి నేను ఏడ కూర్చుంటే నీకెందుకయ్యా? నా గురించి నీకు అవసరం లేదు. నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను. ఎక్కడి నుంచి వస్తారో ఏమో వీళ్ళు. ఏ బాబు, ఏంది ఇక్కడ గొడవ? నేను సీట్ల ఖర్చు పేసిన. ఈ ఆంటీ కూర్చొని లెమ్మంటే లేత్తలేదు. ఏ అమ్మా, ఖర్చు పేసినాక ఎట్లా కూర్చుంటావులే? చెప్పేటోళ్ళు చెప్తే గానీ లేవారు. ఏ పిల్లగా, నేను లేచింది కండక్టర్ చెప్పినందుకు కాదు, నా స్టాప్ వచ్చింది దిగనీకి. పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్. హౌ మచ్? పిజ్జా 300, ఫ్రెంచ్ ఫ్రైస్ 200. ఇట్స్ టూ మచ్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? అరే పిల్లగా, నీకు కాళ్ళ దగ్గరికి వస్తే అన్ని గిట్నే ఉంటాయి. కావాలంటే పిజ్జా ఒక ముక్క, ఈ పుల్లలు కూడా విడిగిస్తాం. సింగిల్ పీసెస్. వావ్, ఇట్స్ సో క్రేజీ. మమ్మీ అయినా కొనియే. ఓ అక్క, ఎట్లా వస్తుంది అది? ఎట్లా చూడేమున్నది, నేనే తీసుకొస్తా. ఎట్లెత్తాను? డబ్బులకే ఇస్తాను. ఓ అంటే రేటు చెప్పు దానికి. ఓ రేటా? పిజ్జా 300, ఫ్రెంచ్ ఫ్రైస్ 200. 300, 200? సినిమా థియేటర్లో కూడా అంత ఉండదు. అవునవును, సినిమా థియేటర్లు ఇంత ఉండదు, చిన్నగా ఉంటాయి. మేము కొంచెం పెద్ద చేపిస్తాం. నీ పిసమహందానా, సినిమా థియేటర్లు అంత రేట్ ఉండదు, తక్కువ కత్తాయి అని చెప్తానా? ఈ సినిమా టాకీస్ కాదు కదా, బస్సు, అందుకే ఇంత రేటు. సినిమా టాకీస్ అయితే నువ్వే పోయి కొనుక్కోవాలి, బస్సు కాబట్టి నీ దగ్గరికి వచ్చింది. ఇగో గయన్ని కాదు అని లాస్ట్ కి ఎంత కిట్టవే చెప్పు. ఇగో ఈ పిజ్జాలు 6 ముక్కలు ఉంటాయి. ఒక ముక్క 40 రూపాయలకి వస్తుంది. ఇక ఈ పుల్లలు విడికి కావాలంటే ఒకటి 5 రూపాయలు పడుతుంది. కాదు కానీ ఒకటి 10 రూపాయలకి, ఈ పుల్లలు 10 రూపాయలకు 6. సగానికి సగం బేరం ఆడతావు అమ్మా. ఏం బేరం ఆడతాను నువ్వు? బేరం కూడా ఆడతలేదు నీకు. మంచిగా చెప్పిన రేటు. డబరొట్ట ముక్కలు గంత రేటు పెడతారా? ఇంటి దగ్గర ఉంటే 2 రూపాయలకి వస్తుంది. ఓ అవ్వా, నువ్వు కొనే డబరొట్ట వేరు, ఇది వేరు. ఇంకా అయ్యన్నా తాజాగా ఉంటాయి. ఇది చూడు ఎండిపోయినట్టున్నది. ఓ మమ్మీ, ఎండిపోయినట్టు కాదే, అది అట్నే ఉంటది. నువ్వు కూరపోడా, నీకేం తెలియదు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకు లోపడున్న చికెన్ ముక్కలు కుర్రావు. ఆగో, కిరడ చికెన్ ఎత్తాలా, అంత రేటు పెట్టి నీకు. ఇగో లాస్ట్ 15 రూపాయలు ఇస్తా. ఆ పుల్లడైతే 10 రూపాయలు కాదు, అంతే. ఇగో అంత పడదు గాని లాస్ట్ కు 20 రూపాయలకి వస్తుంది. నీ పోడా, రాదు అని నువ్వే గులుగుతాంటివి. ఇప్పుడు చూసినావా సగం రేటు రప్పించినా? రప్పించినవుతి. చికెన్ పిజ్జా బదులు వెజ్ పిజ్జా ఇచ్చిపోయింది ఆ రేటుకి. అంటే బర్గర్ శాండ్విచ్లు ఉన్నాయా? ఇప్పుడైతే అయిపోయినాయి. ఒక 10 నిమిషాలు అవుతాయి. 10 నిమిషాలు వస్తాయా? అట్టెట్లా? ఏం లేదు, పక్క బస్సులనే మనోళ్ళు ఉన్నారు. ఫోన్ కొడితే నెక్స్ట్ స్టాప్ లో ఇచ్చిపోతారు. ఎందుకంటే బస్సు ఫ్రీగా. ఇదిగో పింకీ, జాతర కూడా బస్సులు ఎట్టిపోతాళ్ళు. 31st కదరా, పార్టీ చేసుకొని పోతాను. మీరు కోసా దెబ్బకి ఎక్కువ అర్ధరాత్రి తిరుగుడు అవసరం అని. అరే సొంటిగా, నువ్వు ఎక్కువ మాట్లాడతాను. నా పేరు సొంటి కాదే, బంటి అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు బంటి అనే పేరు కంటే సొంటి అనే పేరే సెట్ అయిందిరా. జల్దీ ఇంటికి పోండి, అసలే అలా కూరగాయలు మొత్తం దాగుంటారు. ఏం లేదురా, దుకాణానికి పోయి సామాన్ తీసుకొని తొందర పోడే. మన గల్లీ చివర్లో దుర్గారావు దుకాణం ఉన్నాయి కదా, అక్కడ తీసుకుంటే మస్తు తక్కువకి ఇస్తాడు. గింత దూరం రావాలా దానికి? అరే గూట్లే, మాకు తెలుసు గాని మేము పోయేది వైన్ షాప్ కు.
ఇదిగో పింకీ, మీరు తాగే తొక్కలో బ్రీజర్ బేకరీలో కూడా దొరుకుతుంది. ఇంత దూరం రానవసరం లేదు. అరే పోడా, మేము వచ్చింది బ్రీజర్ల కోసం కాదురా, బీర్ల కోసం. అవును, బీర్ల కోసం. ఇప్పుడు ఏంది? ఓ పోరి, అవి ఆయన అనుకో, రేపు కూడా లేవో, ఎల్లుండి కాలేజీ కూడా రావు. అరే డచ్చాగాలు లెక్కున్నారేంటి వీళ్ళు? నెలకు 2 సార్లు అవుతాం మేము. ఈ పోరగాల అనుకుంటా. అమ్మడి అమ్మ, మీ అయ్యావలా చెప్తుండు బీర్లు తాగి రోడ్ల పని తిరుగుతాలని. మీరు భయ మా ఇంట్లో చెప్పిల్లనుకో, సీదా భయ మీ ఇళ్ళలో చెప్తాం. మీ డొక్క ఇంపి డోలు కడతాడు మీ అయ్యలు. ఇగో, ఎవరింట్లో ఎవరు చెప్పడద్దు, సామరస్యంగా పరిష్కరించుకుందాం. మీ దావత్ మీరు చేసుకొని, మా దావత్ మేము చేసుకుంటాం. ఇగో అక్క, మన మొగలు బయట పోయి దావత్ చేసుకుంటారు కదా, మందు తీసుకుపోయి మీ ఇంట్లో దావత్ చేసుకుందాం. మనం మందు వచ్చేలోపు సుగుణ చెప్పిన 2 కిలోల సుగుణ చికెన్ తీసుకొని దిట్టంగా మసాలాలు వేసి వండు అని. లీటర్ మంది తీసుకోవాలి అక్క. మనిషికి పావుసరి తాగి తిని దావత్లో మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం. తగ్గేదే లేదే, మంచిగా ఎంజాయ్ చేసాడు ఇవాళ. ఆగో, ఈ పొల్లేంది గీడున్నది? ఓ పింకీ, ఈ అర్ధరాత్రి గీడేం చెప్తానే? ఓ ఆంటీ, ఏం లేదు, మా దోస్తు వాళ్ళు కేక్ కట్ చేస్తా అంటే వాళ్ళ ఇంటికి పోతాను. అది కాదే పోరి, కొంచెం ముందు పోతే అయిపోద్ది కదా, ఈ టైంలో కూడా అవసరమా? ఓ ఆంటీ, వాళ్ళు వచ్చింది తాగే బీరు సరిపోలే అని మన వనకబోనికి వచ్చిళ్ళు. ఆగో పొల్ల, బీరు తాగుతాను అనే నువ్వు మీ అబ్బాయి చెప్తుండు. కాదంటే వాడు అంత బద్దం చెప్తాండు. నిజమే అంటే, కావాలంటే దాని మూడు దగ్గర ముక్కు పెట్టి వాసన చూడు, మీకే తెలుస్తుంది. నీ అయ్యా నీ సంగతి చెప్తుండ్రా తర్వాత. ఓ అమ్మా, సీట్లకి వెళ్ళేవాలే. నేను ఎందుకు లేస్తా? టికెట్ తీసుకోలేదా? పుణ్యానికి కూర్చున్నానా? అట్లా కాదమ్మా, అది నా సీటు. ఆగో, బస్సులలో కూడా సీట్లు అమ్ముతాల్లా? నీ సీట్ అంటాను, నువ్వెప్పుడు కొన్నావు? ఎంత కొన్నావు? అది కాదమ్మా, అది కండక్టర్ సీటు, నేను కండక్టర్ని, నేనే కూర్చోవాలి. ఆగో, ఏందుల్లా, కండక్టర్కో సీటు, డ్రైవర్కో సీటు, ముసలోళ్ళకో సీటు, ఇట్లా మంచికో సీటు పెడితే మీ మీద కూర్చోవాలి? బస్సు మీదనా? ఇగో, నువ్వు పోయి డ్రైవర్ సీట్లో కూర్చో. డ్రైవర్ పక్కన నిల్చుంటాడు, నువ్వే నడిపిగా, డ్రైవర్ నడపడు. ఓ అన్నా, ఏం మాట్లాడతాను నువ్వు? తలకాయ పని చేస్తుందా? ఆమె నడిపితే మనుషుల ప్రాణాలు ఉండాలనా పోవాలని అనుకుంటాను. అట్లా కాదక్క, ఏదో మాట వరుస కన్నా అనుడితోటే పోయి నడుపుతుందా అయింది. ఇదిగో కండక్టర్, మాట వరుస కనుడేంది? వాళ్ళు టికెట్ తీసుకోకుండా పుణ్యానికి వచ్చి కూర్చుంటారు, పైగా డ్రైవర్ సీట్ కూడా ఇస్తావా? నీకు తల మీద చుట్టే కాదు, తలలో గుజ్జు కూడా లేదు. ఏం మాట్లాడతాను అయ్యా నువ్వు? నేను టికెట్ తీసుకోకపోతే నా టికెట్ నువ్వు తీసుకున్నట్టు చెప్తాను కదా. నీ టికెట్ నేనేం తీసుకుంటా, నీ మొగుడు తీసుకోవాలి గాని. ఎక్కువ మాట్లాడినావు అనుకో, నా మొగుడు ఫోన్ చెప్తా. నా మొగుడు పాత బస్తీ పహల్వాన్, నీ కాళ్ళల్లో ఉన్న గుజ్జును నుజ్జును చేసిపోతాడు. ఇగో అమ్మాయి, కండక్టర్ డ్రైవర్ సీట్ ఇస్తా అంటే ఎందుకు ఇస్తావు? మా పానాలంటే లెక్కలేదా అని మాట్లాడినా, దానికే ఎందుకు అంత గుస్స అవుతావు? ఈ నా బట్టగాడు ఎప్పటితోటే నేను పోయి నడుపుతానా ఏంది? నాకు డ్రైవింగ్ రావద్దా? ఎర్రగిట్ల లేచిందా ఏంది? బట్ట గిట్ట అంటాను, నీ జుట్టు కత్తిరిస్తే ఏమనుకుంటాను? అమ్మా అమ్మా అమ్మా, విన్నారా అమ్మా? నా జుట్టు కత్తిరిస్తారట. మహిళా సంఘం పోయి కేసు పెడదాం, పదండి. పదక్క కేసు పెడదాం, పదక్క కేసు పెడదాం. ఓ అక్క, ఏందక్క ఏం మాట్లాడతాళ్ళు? ఆమె నన్ను తిట్టిందని ఆమెను తిట్టినా? ఇప్పుడే కదక్క ఆమె డ్రైవింగ్ చెప్తాంది, మా పానాలంటే లెక్కలేదా అని చెప్పేసి ఆమెను తిట్టినావు. అప్పుడే కలిసిపోయిలా మళ్ళా? మేము 100 తిట్టుకుంటాం, మా మధ్యలో నువ్వు రావద్దు. మా ఆడోళ్ళందరూ ఒక్కటే. పదక్క కేసు పెడదాం. ఆడోళ్ళంటే లెక్క లేకుండా పోతాంది. కేసు పెడతా, మహిళా సంఘాల వాళ్ళు వచ్చి మీరు బజ్జీలు రాలగొడతారు. ఇదిగో తమ్మి, ఆయనకొక సీట్ ఖాళీ ఉన్నది, అందులో కూర్చుంటే ఇలా మీ ఇద్దరం కూర్చుంటాం. ఓ అక్క, ఫ్రీయేగా బస్సు మీకు, ఏనో కాడ కూర్చోండి, ప్రశాంతం కూర్చొనియరు. హలో అమ్మా, ఏడుంటారు ఇప్పుడు మీరు? ఎక్కడ రావాలి? సరే సరే, బస్సులున్నా వస్తానా. ఏందమ్మా, అయ్య అవ్వాలి ఎక్కడ ఉంటాలో కూడా తెలియనంత బిజీగా ఉన్నావా నువ్వు? బిజీ ఏం లేదన్నా, 2 సంవత్సరాలు జైలు పోయి వచ్చిన, ఆన్నే ఉంటాలో ఇల్లు మారేలో తెలుసుకొని ఫోన్ చేసిన. జైలు నుంచి వస్తాందా? అనవసరంగా తెలియకుండా వాగామే. జైలుకా? ఇంతకేం చేసినావు అక్క? ఏం లేదన్నా, నేను పడుకున్నా. నా మొగుడు వచ్చి చాయ్ పెట్టుకరాపో అన్నాడు. ఒక 5 నిమిషాలు ఆగన్నా, చెప్తే అర్థమైతలేదు, ఆయన సార్ చెప్పాలన్నాడు.
నాకు కోపం వచ్చి నాలుగే కోసిన. అరే 5 నిమిషాలు ఆగమంటావలే అన్న, ఏం మనిషో ఏమో, జనాలకు ఓపిక తక్కువైంది. వామ్మో, చాయ్ పెట్టన్నందుకే నాలుగే కోసింది. నేను సీటీ అన్నా, నాకేం కొత్తదో ఏమో. నాలుగే కోసి 2 సంవత్సరాలు జైలు నుండి వస్తాను అన్నమాట ఇప్పుడు. కాదన్నా, దానికి 6 నెలలే జైలు శిక్ష. మరి ఇంకా సంవత్సరంన్నర ఎందుకు ఉంచిల్లు? ఏం లేదన్నా, బెయిల్ మీద వచ్చిన నా మొగుడు పోయి బోటి తీసుకొచ్చిండు. మంచిగా మసాలాలు వేసి వండినా. తినేటప్పుడు బోటి గిట్టినా వండేది అసలు ఉడికిందా అన్నాడు. 10 విజిల్ పెట్టినా ఉడకలేదు అన్నాడు. చెయ్యి నరికి కుక్కర్ లేసి 10 విజిల్ పెట్టినా మెత్తగా ఉడికింది. బదనం చేస్తారేందన్నా? అక్క, నా స్టాప్ పక్కనే మీరిద్దరు వచ్చి సీట్లలో కూర్చోండి ప్లీజ్. నువ్వు కూర్చో తమ్మి, మరి ఫ్రీ టికెటే కదా. అక్క నీకు దండం పెడతా అక్క, నువ్వు కూర్చో అక్క. నువ్వు కూర్చోపోతే నా మీద ఒట్టే. సర్లే, అంతగా బతిమలాడుతున్నావు కదా, కూర్చుంటది తమ్మి. అమ్మో, జర్రుంటే చచ్చిపోయేటోని. అవునే, నీకు పెళ్ళే కాలేదు కదా, ఎందుకు ఈ కథ అంతా లేను? తమ్మి వెనక సీట్ ఉన్నది, పోయి కూర్చుంటే మీ ముందు కూర్చుంటామని మర్యాద చెప్పిన. ఇన్నాడు ఆ బద్మాషిగాడు, ఇన్లే. ఇప్పుడు చూడు, దండం పెట్టి సీట్ ఇచ్చిండు. టికెట్లు అందరు తీసుకున్నారా? ముందట చెకింగ్ ఉన్నది. టికెట్ తీసుకున్నావు అమ్మా? టికెట్ నేనేం తీసుకుంటా అంకుల్, ఆధార్ కార్డు చూపెట్టినా కదా ఇప్పుడే. ఓ అమ్మా, నెత్తి మీద బొచ్చిపోయినంత మాత్రాన అంకుల్ని అయిపోతానా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నెత్తి మీద బొచ్చున్నోనికే అయితలేదు, ఇక నీకేమైతుంది? ఇక కాదులే. రే హాఫ్ టికెట్ గా ఏమో అంటాను. నేనేమన్నా అంకుల్, నాకు మాటలే రావు. ఎవరిని మందలిచ్చినా ఇక్కడ ఎట్లా ఉన్నది. ఓ అమ్మా, టికెట్ తీసుకున్నావా? కండక్టర్ ఎన్నిసార్లు అడిగితే ఇప్పుడే నా మొగంతో నిలబెట్టుకుని వస్తానా? తప్పించుకున్నాడు. ఆ కోపం ఈ కోపం ఇంకోసారి అడిగినావు అనుకో, రోట్ల పచ్చడి దంచినట్టు దంచుతా నిన్ను. ఓ అమ్మా, నువ్వు దంచాలంటే పోయి నీ మొగుని దంచుకో. మర్చిపోయి అడిగిన, అది కూడా తప్పేనా? తప్పున్నారనా? 10-20 మందికి టికెట్లు ఇచ్చి నేను గుర్తు పెట్టుకోలేకపోతాను. ఎవడైనా నీకు జాబ్ ఇచ్చింది? ఇంకోసారి నన్ను అడిగినావు అనుకో, బస్సుల నుంచి బయటకు వస్తే చెప్తానా? బాగా గరంగా ఉన్నది ఆంటీ ఎవరో. ఎవరో నీకు ఆంటీ? ఆంటీ లెక్క కనబడుతున్నారా బద్మాషిగా? ఓ ఆంటీ, నా చిన్న వయసే, చుట్టుపోవడం వల్ల నీకు అట్లా అనిపిస్తాంది అంతే. ఇంకోసారి ఆంటీ అన్నావు అనుకో, పోయి కేసు పెడతామనుకుంటాను బట్టే బాజుగా. ఏందిరా ఇది? అర్జెంట్ గా పోయి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలి. ఓ అమ్మ, ఆధార్ కార్డు చూపెట్టు నీది. కార్డు ఎవరిదమ్మా? నీ లెక్కలేదు కదా ఆమె. ఈ ఆధార్ కార్డు మా చెల్లెది. నీ చెల్లె చూపెడతావేందమ్మా? నీ చూపెట్టు ఆధార్ కార్డు. మొన్న మా అన్న వాళ్ళ ఇంటి పోయినప్పుడు ఆధార్ కార్డులు అటు ఇటు అయినాయి. ఇప్పుడు పోయి తెచ్చుకోవడానికి మా చెల్లె దగ్గరికి పోతాను. అట్లా నడవదమ్మా, టికెట్ కొడతా, డబ్బులు కట్టు. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది. ఆధార్ కార్డు తెచ్చుకోవడానికే కదా పోయేది నేను. టికెట్ కొడతానా? ఏమని చేసుకో నువ్వు. నువ్వు నాకు టికెట్ కొడతావా? ఏది కొట్టు చూద్దాం. నువ్వు టికెట్ కొట్టాలి కానీ నువ్వే కట్టుకోవాల్సి వస్తుంది. నేనెందుకు కట్టుకుంటామ్మా నీకు టికెట్ కొడితే? ఎందుకంటే నీ దిగే స్టాప్ వచ్చింది, నేను పోతానిగా. ఏందక్క, వారం నుంచి ఇంటికాడ కనబడతారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టున్నాయి కదా నీకు. అవగారింటి పోయినావా అప్పాలి నీకు? అదేం లేదు, కొంచెం పని ఉండే అటు ఇటు తిరుగుడు అవుతుంది. ఓ మమ్మీ, రోజు బస్సులనే కనబడుతుంది ఆంటీ. అరే పొడా, రోజు బస్సులు ఎందుకు కనబడుతుంది ఆంటీ? ఎవరిని చూసేవాళ్ళనుకుంటాను. ఏదో ఒక్కరోజు 2 రోజులు ఊరికి పోకుండా కనబడచ్చు నీకు. చల్, ఎవరినో చూసి ఆంటీ అని ఎందుకు అనుకుంటానే? రోజు ఖాళీ పోతా అంటే చిన్న చిన్న డబ్బాలు తీసుకొని పోతాను ఆంటీ, కావాలంటే అడుగు. అరే దివాందక్ కూడా చెప్తాడుదాం కదా నీకు. ఓ ఆంటీ, నేను చెప్తే నమ్మతలేదు అవ్వ, నువ్వే చెప్పు. నిజమేనే వాడు చెప్పేది. ఏందక్క రోజు బస్సులో పోడు, షాపింగ్ గట్రా చేసినా ఒక్కరోజు 2 రోజులు చెప్తారు. గట్లా కాదే పోరి, ఈ పార్సల్ ఉంటాయి కదా, ఇవాళ ఎత్తరే పోయేటి, కొందరికి ఆగమా ఉంటది. వాళ్ళ తీసుకుపోయి ఇచ్చేస్తా. 2 గంటల ప్రయాణం, 1000 రూపాయలు వస్తానే. నీ బుర్రే ఉపాయాల పుట్ట, బస్సు కూడా ఉచితమే కదక్క. వీడేంద్ర గీడున్నాడు, చిన్నగా తప్పించుకోవాలి. అరే రాజు, ఎడిపోతానోరా? హాయ్ అంకుల్, మీరేనా? ఎవరో అనుకున్నా. మాత్రం వీడు చూసి కూడా చూడలేదన్నట్టు నటిస్తాడు అనుకుంటానా. ఊకోండి అంకుల్, సుత్తి పలకరించబోయేటోనా?
ఇప్పుడైనా జాబ్ వచ్చిందా అట్నే గాలి తిరుగులు తిరుగుతానా? గాలికే తిరుగుతానా జాబ్ కోసం. ఇయ్యే అద్దనేది. చూస్తానా రోజుకో పూర్ణ ఎక్కించుకొని బండి మీద తిరుగుతాను. మీ అయ్యయ్య చెప్తా. సిటీలో పైసలు సరిపోతలేవని ర్యాపిడోలు కొడతానా. గై మీకు తెలియత్తియండి అంకుల్. లచ్చలు పెట్టి చదివిపించండి మీ అయ్యా. అదే దండగా. మళ్ళా పైసలు అడిగితే ఇత్తడా ఏంది? నీకు జాబ్ చేయరా అంటే శాత కాదు. జాబ్ ఎందుకు చేస్తున్నాను అంకుల్, నేను జాబ్ చేస్తున్నా. అవునా? అంతగానో ఏం పడుతున్నావురా? ఇప్పుడు ఈ సిటీ బస్సులలో ఎక్కుతారు కదా, వాళ్ళతో మాట కలిపి సెకండ్ ఇస్తా. ఆ చేయిలో చిన్న ఇంజక్షన్ పెట్టుకుంటా, అది వాళ్ళకి గుచ్చుకుంటది. దానికి విరుగుడు కావాలంటే 10,000 అడుగుతా, వాళ్ళే కొడతారు. అబ్బా, కామెడీలు కూడా భలే చేస్తావురా నువ్వు. అది వాళ్ళకి గుచ్చుకోవడం, వాళ్ళకి తెలియకపోవడం. అట్లా కాదనుకోవాలి. ఇప్పుడు మీకు గుచ్చిన మీకేమన్నా నొప్పి అనిపించిందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక మీరు నమ్మపోతే ఫస్ట్ మాట తడబడుతుంది, ఇంకో గంటకు మాట నత్తి, ఇంకో గంటకు కాళ్ళు చేతులు పడిపోతాయి, 4వ గంటకు మనిషే పోతాడు. ట్రై చేయండి. ఊకోరా నువ్వు. చూసారా అంకుల్, మాట దడబడుతుంది. సాయంత్రం దండబట్టుకుని వస్తా మరిగా. అరే నీకు దండం పెడతా, దాని విరుగుడు ఏందో చెప్పురా. ఆ పైసలు నేను కొడతా గాని. నాకే పైసలు వద్దు అంకుల్, విరుగుడు 1 గంట తర్వాత ఫోన్ చేసి చెప్తా. మీరు అప్పటి వరకు ఇలాగే టెన్షన్ పడుతూ ఉండండి. అరే నీకు దండం పెడతా చెప్పురా, అంతసేపు ఆగలేను. చేత్తదవా, నాతోటే కథలు పడతాడా? ఒక్క అబద్ధానికి అల్లాడిపోయి చెమటలు వచ్చేసినాయి. ఓ శాంతక్క, పోరానికి ఏమైంది? హాస్పిటల్ తీసుకుపోతాను. హాస్పిటల్కి కాదు, హాస్టల్ తీసుకుపోయి దిగబెట్టత్తా. నీ కొంచెమన్నా ఉన్నాయని నీకు? పోరాడతలకు దెబ్బలు తగిలి కట్టుకొని ఉన్నాడు. అది నయమే, వాడికి ఇంటికాడ ఉంచొచ్చు కదా, హాస్టల్కి అవసరం ఇప్పుడు? అరే బంటి, మొన్న చూసినప్పుడు మంచిగానే ఉన్నావు కాదరా, కట్టెడ్డ తగిలించుకున్నావు దెబ్బ? నేనెక్కడ తగిలించుకున్నా అంటే మా అవ్వే గిన్నె అందుకొని తల మీద ఒక్కటి ఇచ్చింది. ఓ శాంతక్క, ఏమైంది నీకు? గపోరాన్ని గట్ల కొడతావా? ఏం చేసిండాడు? దీపావళికి హాస్టల్ పోతానని అరిసెలు పెట్టించిన. నీ అవ్వకి ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుపోతానా అని గిఫ్ట్ ఇచ్చిన టిఫిన్ బాక్స్ లో తీసుకొని పోయిండు. అది అద్దురా వాడుకో అని అప్పుడే చెప్పిన. మళ్ళా సంక్రాంతికి ఇంటికి వచ్చిండు. గిన్నెదిరా అని అడిగిన. మా హాస్టల్ వార్డెను అరిసెలతో పాటు గిన్నె కూడా మంచిగున్నాయని తీసుకున్నాడు అని చెప్పిండు. మా అమ్మ తిడుతుంది అని చెప్పలేదారా అన్న. చాలా సార్లు అడిగినా ఇయ్యలేదు. హ్యాపో పోతే పోనీయే గిన్నె అన్నాడు. ఇక అంతే, నా కోపం కట్టలు దించుకొని పక్కనే ఉన్న గిన్నె తీసుకొని తల మీద ఒక్కటిచ్చిన. కోపం వస్తే ఆలోచించలేదా? ఎట్లా పడితే అట్లా కొట్టుడేనా అక్క? అది కాదే, అప్పుడు 1000 రూపాయలు పోగొట్టిండు. వండేమన్నా అన్ననా? ఏమనలే. చైన్ పోగొట్టుకున్నాడు. వండేమన్నా అన్ననా? అడుగు, ఏమనలే. నా గిన్నెలు పోతే ఎంత కోపం వస్తుందో నీకు తెలుసు కదా. సరే, పోయేది ఎట్లాగో తిరిగి రాదు. మన నయమయ్యే వారికన్నా ఇంట్లో చెప్పాను, హాస్టల్కి అవసరం ఇప్పుడు. నిన్న హాస్టల్ తీసుకుపోయి అక్కడ ఉంచడానికి కాదే, పోయిన బాక్స్ ని తీసుకొని రావడానికి. గిన్నె పోయింది అన్నందుకే వెనికిట్లున్నది. గిన్నె తీసుకున్నోనికి ఎట్లుంటదో నీ ఊహకే వదిలేస్తాను. పాపం వాడు వచ్చాడే. ఇంతకీ నువ్వెడిపోతానవే? మా అవ్వగారింటి పోతానా. మొన్ననే గారే పోయి వచ్చింది, 2 రోజులు కూడా అయితలేదు, మళ్ళా పోతానా? మా ఆయన ఇంట్లోనే అప్పాలు చేయవే అన్నాడు. అప్పాలు ఎందుకు, మా అవ్వగారింటి కాడ నుంచి తీసుకొస్తా కదా అన్న. పండగ అయిపోయినాక అప్పాలు తీసుకొని ఇంటికి వచ్చిన. ఆ తెచ్చిన అప్పాలు ఒక్క రోజులో మా పోరాడు కొట్టిండు. అప్పాలు ఎవ్వే అని అడిగిండు. మొత్తం వీడే తిన్నాడు అన్న. ఇంట్లో చెప్తే మిగులు కదా అన్నాడు. సరే, ఇప్పుడు పొయ్యి తీసుకొస్తాదని పోతానా. సరోజ, నీ అవ్వగారింటి పోయి ఎప్పుడు వచ్చినావు? మా అవ్వగారింటి నుంచి ఇంకా రాలేదే. మా పోరాని షెడ్యూల్ అక్కడ ఎంతలేవని మా ఇంటి పోయి కొన్ని షెడ్యూల్ తీసుకొని మళ్ళా మా అవ్వగారింటి పోతానా. షెడ్యూల కోసం 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాను అని. మరి ఏం చేద్దామే, కొంటే 200-300 ఖర్చు. ఇప్పుడు బస్సు అయితే ఫ్రీయే కదా, వస్తానే మరి. మన ఇంటికాడ కరెంటు స్తంభాలు రిపేర్ చేస్తాళ్ళు. ఇళ్లలో కరెంటు పోయింది, మళ్ళా సాయంత్రం వస్తాయట. మా యారాల వాళ్ళ ఇంటికి పోతానా. ఇంకో అర్ధ గంటల చంపేదెవరు చచ్చేదెవరు సీరియల్ ఉన్నాయి కదా, అలా రాధికని చంపడానికి నేను నచ్చిండు. ఏమైద్దో అని టెన్షన్ అవుతాంది. అవునే, ఆ పిల్ల చాలా మంచిది. ఆ ముద్ర నష్టపడి ఏడు దొరికిందో ఏమో. మీ యారాల వాళ్ళ ఇంటి పోయి సీరియల్ చూస్తావు కానీ ఆ పిల్లని చంపిండో లేదో నాకు ఫోన్ చేసి చెప్పు. నేను పోయేసరికి కొంచెం టైం పట్టేటట్టున్నది. నేను పోయేది సీరియల్ చూడనీకి కాదే,
మరి ఏదైనా పని ఉండిపోతాను అని. ఆ రాకేష్ గాడు గోకుల్ నగర్ లో ఉన్నాడట. ఆ పిల్లని చంపే ముందే నేను మా యారాలు పోయి వాడిని భవిష్యత్తం. అరే సన్నాసి, కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గరికి ఎందుకు ఇచ్చేసినవురా? మనకో తగిలింది, మన తలకాయ ఎన్నదో పలిగిందో. అట్లా కాదే మమ్మీ, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది దేవుని దగ్గరికి ఇచ్చేస్తారు, అట్నే ఇయ్యాలి కావచ్చు అనుకోని నేను కూడా ఇచ్చేసిన. నీ ఇది వాన్ కూడా నువ్వు విశ్లేషణవు, ఒకరి తలకాయ తాకింది, మన తలకాయ ఎన్నదో పలిగిందో. ఇంకా నయమే, వాడినాడు చూడలే, చూస్తే నా తలకాయ కూడా బలగ కొట్టేటోడు. ఎప్పుడుండవరా నువ్వు ఉన్న కాడ, ఏదన్నోడు ఎత్తో లేకపోతే ఏదన్నోడు వేసుకొని వస్తావు ఇంటికి. నీ అవ్వ, నేనేమన్నా తెలిసి చేసిందానే? అంతమంది లక్షలల్లా మన ఇంటికి వస్తారా వాళ్ళు? వాళ్ళెవలో మనమేవలో. నేను చెప్తానే ఉన్నానే నీకు, జాతర అంటే చాలా మంది ఉంటారు. పొద్దున్నే చీకటి కూడా పోవాలని. పొద్దున్న లేచి బోళ్ళు కడిగి ఇల్లు తుడిచి దేవునికి పూజలు చేసి మధ్యాహ్నం ఎక్కినో, సాయంత్రం అయినా కూడా ఇంకా పోలే. ఇంకెన్ని గంటలు పడతాయో జాతర పోనీకి? నేనేమన్నా కావాలని చేసిన్నా? నీకే కాదు, ఇక నిల్చొని నిల్చొని నాకు కూడా కాళ్ళు వెక్కెత్తానే. ఇంకెప్పుడొస్తా డాడీ? 5 గంటలైతే నిల్చొని. అది కాదే, నిన్ను పొద్దున్న లేచి పనులు ఆసరిగా అని చెప్పిన, ఇంటవా అయినవు. ఇప్పుడు ఏమైంది? ఊకే నన్నే అంటావేంది మమ్మీ నువ్వు? మా కుళాయి కట్టే ఇక ఏమన్నా గాని. ఏమన్నా నోటితోటే ఏడుపు బకెట్లు వస్తుంది దీనికి, పని మాత్రం శాత కాదు. అది కాదే, ఇంట్లేం చేయకు, అడిపోయి తిని తొందర పోయి తొందర వద్దామన్నా. నువ్వేమన్నావు? నూనె మొత్తం మసిలి మసిలి ఉంటది, ఆరోగ్యానికి మంచిది కాదు అంటివి. ఇప్పుడు నాకు మసులుతాంది. ఏదో బుద్ధి తక్కువ అన్న తీయండి. ఈ మూటలు ముళ్ళలు మోసుడు కంటే వచ్చేసారి మీరు ఎట్లా తట్నే ఇద్దాం. ఓ అన్నా, తలకేమైంది? తలకు కట్టుకట్టినావు. జాతరలా ఎవడో మెదడొక్క పోరడు కొబ్బరి టెంకిస్టేషన్డు, ఆ చిప్పచ్చి తగిలి నా డిప్ప పగిలిపోయింది. ఆ పోరాడు కనిపిస్తే చెప్పండి, వాడిని రోల్ వేసి రోకలతో దంచి పచ్చన్నూరు నట్టు నూరుతా. వాడెవడో గాయది పోరడు ఉన్నట్టున్నాడు. నిల్సోని చక్కెరచ్చి పడిపోయేటట్టున్నా నేను. కాసేపు ఆగే, ఇంటి బోర్డు తోటి పొయ్యి మీద పాలు పెట్టి చాపొత్తెత్తా, నీకు వచ్చిన చక్కెర తీసుకువెళ్ళి ముగ్గురం కలిసి చాయ్ తాగుదాం. ఏందండి అట మాట్లాడతాళ్ళు? నీకు చక్కెర వస్తే నాకేమైనా చాపొత్తందానే? నాకు కూడా చక్కెర వస్తుంది, నిలబడి. ఇగో పింకీ, మీ అవ్వకు నీరసం వస్తుందట, గ్లూకోజ్ పౌడర్ కలిపిన నిమ్మరసం నీళ్లుంటాయి, తీసుకొచ్చి తాగుతుంది. ఆ నీళ్లు తాగి మన పోరాన్ని లెమ్మని చెప్పు, ఆ సీట్లో కూర్చోపో. మీ అయ్య అయితే రానిరా, ఇంటికి వచ్చినాక చెప్తా. బగ్గ తాగిండు, మన బస్సు కాకుండా పక్క బస్సు ఎక్కిండు. ఏ బస్సు అయితే ఏమున్నదే, అన్ని జాతర బస్సులే, కొంచెం ముందు వెనకత్తే అంతే. మీ అయ్య కొత్త బతాను తాగిండ్రా అంటే ఏమైనా పైసలు ఇచ్చానా నీకు? అమ్మో, పైసలు ఇచ్చిండని చెప్తే మా అవ్వ కొట్టనే కొడుతుంది ఇప్పుడు. నాకెందుకే పైసలు? చిన్న పోరన్న ఏమన్నా బొమ్మలు కొనుక్కోనికి, అట్లని పెద్దోన్నా పోయి బీర్లు దానికి. బీర్ దాగినట్టు తెలితే నేను ఉండనిస్తున్నారా? దండం మీద ఎలాడదీయను. అమ్మో, ఇది చేసినా ఎత్తది, కొంచెం దూరంగా ఉండడు బెటర్, నోట్ల నుంచి వాసన రాదు. నాకెందుకు 5 నిమిషాల నుంచి ఒక అన్న దొరుకుతాందిరా. బస్ అయితే దిగని రాదే, డాడీకి ఫోన్ చేసి కంట ఆసుపత్రికి తీసుకుపోతాం నిన్ను. అందుకే రా నిన్ను మెదడుకు కూడా అనేది. కన్నదుడు అంటే దానికి ఏదో రోగం వచ్చిందని కాదు, మనకేదో చెడు జరగబోతుందని. ఇంకా మూఢ నమ్మకాలలోనే ఉంటావానే నువ్వు? అమ్మమ్మ కాలం నుంచి బయటికి వచ్చి అమ్మ కాలంలోకి రా. అరే పోడా, నా కాలు దొక్కుతావేంద్రా నువ్వు? ఏదో చూడకుండా దొక్కింది అంకుల్, వదిలేయండి. నీ కాలు దొక్కితే వదిలేస్తావారా నువ్వు? ఓ అన్న, పోరంతో ఏంది నొల్లి? చూడకుండా దొక్కిండని చెప్పింది కదా, అంటే ఇప్పుడు వాడిని దొక్కుతావా? పోరాడు నువ్వు ఒకటేనా? అట్లా కాదక్క, పోరానికి చూసుకోవాలని చెప్తానా. అరే, చూడకుండా దొక్కినావు, చూసేట తొక్కు. నీకు అన్నది అట్లా అర్థమైందా? వాడు నన్ను దొక్కలే, మీతోటి నేనేం మాట్లాడలే. మా తల్లి అమ్మ నువ్వు. నా తలకే బలగొట్టిన పోరని లెక్కనే ఉన్నాడు వీడు. ఓ అన్న, కొంచెం జరిగే. ఓడి అమ్మ బంటి, వీడు కూడా ఈ బస్సులోనే ఉన్నాడా? మమ్మీ, నీకు మొన్న 10,000 ఇచ్చిన కదా, ఉన్నాయా? ఖర్చు పెట్టినావా? రే, నువ్వు నాకు 10,000 ఇచ్చుడేంద్రా? ఏ బాబు, ఇటు చూడు ఒకసారి. 10,000 కదమ్మా, 9,000 ఇచ్చినట్టు గుర్తు. రే, పిచ్చి గిట్ట లేచింది అయింది. హలో తమ్ముడు, పిలిచేది నిన్నే. ఏందంకుల్, మాట్లాడుకుంటాను కదా. రేయ్, జాతరలా నా తలకాయ బలకి కొట్టింది నువ్వే, నాకు బాగా గుర్తున్నది. ఏంటి జోక్ చేస్తున్నారా అంకుల్? తలకాయ బలకి కొట్టడానికి నా దగ్గర వెపన్స్ కూడా లేవు, కావాలంటే చూడండి. నాకు ఫైటింగ్ కూడా రాదు.
అరే పోడా, నా మొగం తలకాయ బల కొట్టే నువ్వేనారా? ఆయన అసలే అంతంత మాత్రం కొంటారు. ఆ తలకాయ బల కొడితే కుట్టుబడ్డాయి. ఉన్న మొహంని నాశనం చేసినావు. ఇంతసేపు తలకాయ బలిగిందని ఏడ్చినావు అనుకున్నా, నా మొహం ఖరాబ్ అయిందని ఏడ్చినవానే. మరి రేపు పొద్దునే దాని ఫంక్షన్ అయిందనుకో, ఈ మొహం తోటి కలిసి ఎట్లా పోవాలి నేను? నా తలకాయ బలిగిన నొప్పి కంటే నువ్వు అన్న డైలాగులే నొప్పిగా ఉన్నాయే. అరే పోడా, ఈ బస్సు అయితే దిగని నీ చుట్టు పట్టుకొని రోడ్డుకేసి రాస్తా నీ మొహాన్ని. ఏ అంటే ఏం మాట్లాడతాను? అంకుల్కు తలకాయ దెబ్బ తగిలేసరికి ఎవరినో చూసి నన్ను అనుకుంటాండు. ఎవరినో చూసి నిన్నెందుకంటాడు? నువ్వే అది. నేనే అంటాను కదా, నా పేరేందో చెప్పమనండి చూద్దాం. ఏం పేరండి ఆ పోరన్ పేరు? తెలియదే. సుశీల్లా నా పేరేందో తెలియదన్నాడు. కావాలంటే మా ఇల్లు ఎక్కడో అడగండి, తెలియదని చెప్తాడు. వాళ్ళ ఇల్లడ తెలుసా నీకు? తెలియదే. కరెక్టే బాబు నువ్వు చెప్పింది. ఇగో అంకుల్కు కొబ్బరికాయతో దెబ్బ తగిలింది కదా, దాని రేట్ ఎంతో అడగండి, తెలియదని చెప్తాడు. ఆ కొబ్బరికాయ రేట్ ఎంతో తెలుసా అండి? నాకెందుకు తెలుస్తుంది, కొన్నోని తెలుస్తుంది గాని. సారీ బాబు, ఏమనుకోకు. ఎవరినో చూసి నిన్ను అనుకున్నట్టున్నాడు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. పర్లేత్తియండి ఆంటీ. బస్సు స్టాప్ వచ్చింది, దిగుదాం పావే తొందరగా. ఆ పిల్లగాడెవలో చాలా మంచోడున్నట్టున్నాడు కదండి. నీ బొందనే నీ బొంద. వాడి పేరు, వాడి ఇల్లు, వాడి గోత్రం, వాడి శార్థం పిండాకుడు నాకేం తెలుస్తుంది? అయినా కొబ్బరికాయ కొన్నోని తెలుస్తుంది రేటు, తగిలించుకున్నోనికి ఏం తెలుస్తుంది? అంటే వాడు వాడే కొబ్బరికాయ అందుకొని నన్ను కొట్టింది. ఆ ఆగో, బస్సే ఫ్రీ అనుకున్నా. సంక్రాంతి పండుగ ఛాయలు కూడా ఫ్రీగా పొత్తాలా? ముందే తెలిస్తే ఇంటికాడ తాగిరాపోయి దాన్ని. అగో పొల్ల, ఎవరైనా ఛాయ్ ఇట్లా తాగుతారా అయింది? అట్లా కాదక్క, ఫ్రీగా అక్క చూసుకుంటే బస్సు పోతా అంటే ఛాయ్ ఊక్కుంటా డ్రెస్ మీద పడుతుంది, డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఓ అన్న, ఛాయ్ ఇట్లా ఏమద్ది గాని మా అందరికి నిజామాబాద్ కు టికెట్ కొట్టు, ఆధార్ కార్డు చూపెడతాం. టీకే టీకే, నిజామాబాద్ మే కిధర్ హే? ఓ ఏందల్లా ఇది, మీదల్లా బీజా ఇట్లా ఖరాబ్ అయిందా అయింది? ఛాయ్ ఇట్లా అద్దరా బాబు అని అంటే టీ అంటాడు మళ్ళా. ఓ నీ అవ్వ, అంకుల్ మాట్లాడేది హిందీనే. నీ బట్టే బాజుగా అప్పటి నుంచి మొత్తుకుంటానా చెప్పవారా? మొత్తుకొని నా దవడలు మొత్తం నొత్తానే. అరే పోడా, నిజామాబాద్ కు 4 టికెట్లు కొట్టని చెప్పు హిందీలా. చల్, నేను చెప్పా నువ్వు నన్ను ఎందుకు తిట్లే? ఇదిగో చెల్లె, నువ్వన్నీ చెప్పవే. నాకెక్కడెత్తదే అక్క హిందీ, నాకు రానే రాదు. అరే పోడా, ఇంకోసారి తిట్టాను గాని ఇక చెప్పిగా. నాకు హిందీ చెప్తే అప్పుడే చెప్పేటోన్ని. హిందీ రాకనే ఇదంతా. నాకు రాదనే విషయం చెప్తే ఉప్పు పాత్ర ఎత్తే నన్ను. అంకుల్, నిజామాబాద్ 4 టికెట్స్. ఏ బేటా, అచ్చా లड़का है. అంకుల్, లడాక్ నో నో, నిజామాబాద్ నిజామాబాద్. ఏ బేటే, समझ नहीं है तू. దీనమ్మ జీవితం. హిందీ రాదని తెలిసి థూ అని ఉమ్మెత్తాను అనుకుంటాను మీద. మా అవ్వ లేకపోతే నా కొడుకు గుండు వరగొట్టేటోన్ని బాల. निजामाबाद में मेरी बेटा है. ఆ పక్క గల్లీలో మేరీ అనే పోరి ఉంటది, సూపర్ ఉంటది. బేటా అంటాండు కదా, వాళ్ళ కూతురు కావచ్చు. అంకుల్, సూపర్ సూపర్, అచ్చా అచ్చా. मेरा बच्चा हॉस्टल में कैसे है? ఉగాదికి ఎత్తరు బచ్చాలు, సూపర్ సూపర్. ओ मेरा बेटा अच्छा है उधर में. ఇగో చిచ్చా, అచ్చా బచ్చా తర్వాత ముందు టికెట్లు కొట్టు, మా అవ్వ నన్నే చూస్తాంది. ఓ అక్క, మనకు హిందీ రాపోయినా మనోడు మాత్రం జబర్దస్త్ గా మాట్లాడతాడు హిందీ. మరి వేలకు వేలు పోసి చదివిస్తాను కాన్వెంట్ లా. వాడు ఇప్పుడు హిందీ మాట్లాడకపోతే బండకేసి రాకేదాన్ని. అంకుల్, మా అవ్వని చెప్తే ఇచ్చబడతాడు, ఇక్కడ కొడతాదోనని. ముందు 4 టికెట్లు కొట్టండి అంకుల్, నీ దండం పెడతా. ए बेटा, हमारे पास एक पार्सल है, मेरा बेटा को दियो. అంకుల్, మా అమ్మ కొడతాదని ఉచ్చబడతాదన్న, పాస్ ఇప్పుడు అత్తలేదు. పాస్ ఇంటికాడికి పోయినాక పోసుకుంటా, అర్థమైతుందా? अरे बच्चा, तुम्हारे सिलेबस में थोड़ा थोड़ा हिंदी नहीं है. అరే వీడేంద్రా ఫ్రస్ట్రేషన్ రప్పిస్తాండు బచ్చాగాన్నని. సరే నేను బచ్చాగాన్ని, ఇప్పుడు అయిపోయింది. నా తొడల గురించి నీకెందుకు. హలో అంకుల్, తెలుగు మాలూం? तेलुगु नहीं मालूम, हिंदी मालूम, इंग्लिश मालूम. హిందీ మాలూం, ఇంగ్లీష్ మాలూం అంట. అవి రెండు నాకొచ్చి కావే.
అదే మాల్ తీసుకోవాలి గోడ కొట్టు ఇల్లు అవుతుంది. అరే నాన్న బుజ్జి బంగారం 4 టికెట్స్ 4 టికెట్లు ఇరా మా అవ్వ నన్నే చూస్తాను ఇంకా టికెట్ ఇస్తలేదు అని. అరే పోడా ఏమైందిరా ఎంతసేపు టికెట్లు ఇయ్యనీకి? ఏం లేదే నిజామాబాద్ లా ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారట హిందీలో మాట్లాడుకుంటాను మేము. మంచిగా మాట్లాడుకుంటారా హిందీలా? भैया निजामाबाद को 4 टिकट्स दे वो आधार कार्ड में एक हाफ टिकट दे वो. ఆంటీకి హిందీ వచ్చా? మా అవ్వ చెప్పిందో సంపుతుంది ఇక నన్ను. हेलो बहन, मेरा बेटा है निजामाबाद में, हमारे पास ये पार्सल है, दियो. हाँ ठीक है भैया. ఆంటీ మీకు హిందీ వచ్చా? ఖాళీ టైంలో ఏం చేద్దామని హిందీ ఇంగ్లీష్ నేర్చుకున్నట్ల. ఆంటీ ఇప్పటిదాకా నానా తంటాలు పడ్డా అప్పుడే మాట్లాడతాయిపోగా. 12 గంటల వరకు మౌనవ్రతం రా, 12 తర్వాతనే మాట్లాడతా. నువ్వు మాట్లాడితే మాట్లాడినావు గాని నాకు హిందీ రాదనే విషయం మా అవ్వ చెప్పకు. కుక్కని కొట్టినట్టు కొడితే నన్ను. అందరు టికెట్లు తీసుకున్నారా అమ్మ? ఓ కండక్టర్ అన్న ఆధార్ కార్డ్ ఎట్లే కాదన్న మాయి మొగలని అడగని సరిపోతుంది. టికెట్ తీసుకున్నావు అన్న? తీసుకున్నా గానీ బస్ ఏందే కండక్టరు, మొత్తం దుబ్బ ఉన్నది. పైసలు మాత్రం టికెట్ కు కరెక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు మేడారం జాతర ఉన్నాయి కదా అన్న, బస్సులన్నీ అటే పోయి వస్తానే, అందుకే దుబ్బ అవుతానాయి. కడిగి పియాలన్నా పోరగాళ్ళని తీసుకొని అటు ఇటు తిరుగుతానం. ఈ దుబ్బకు వాళ్ళకు జలుబు దగ్గు జ్వరం వస్తే ఎవరిది బాధ్యత? ఫ్రీ బస్సు పెట్టుడేందో గాని ఆడోళ్ళందరూ బుర్ర బుర్ర అటు ఇటు ఉడతాళ్ళు. ఓ పొల్లా ఇంటికి లార ముందుకి ఏరబోసుకొని వచ్చినావు, తల పట్టిందనుకో తలనొత్తది. అంటే ఇది ఫ్యాషన్ అంటారు మీకు తెలియదు. దయ్యం లెక్క ఎరబోసుకొని వచ్చాడు ఫ్యాషనా? ఆ నెత్తికి కలర్ ఏంది, కాళ్ళకు ప్యాంట్ ఏది, మీ లెక్కనో చెప్పు, వచ్చి మీ అయ్య వాళ్ళతో మాట్లాడతా. ఓ అమ్మా నీకు అవసరమా అనే అవన్నీ? అరే ఊరుకోరా పోడా, వాళ్ళ అయ్య వాళ్ళని చెప్పాలి ఇట్లుండద్దని, లేకపోతే నేనన్నా వాళ్ళ అయ్య వాళ్ళని చెప్తా ఇట్లుంచొద్దని. ఓ ఆంటీ మీకు అవసరమా? ఆమెకు నచ్చినట్టు ఆమె ఉంటది, మీకెందుకు? అరే పోడా పోరని పోరని లెక్కుండు, లేకపోతే బస్సుకి తీపిత్తా. ఆ పుల్లనంటే నీకేమైతాంది? పుల్ల కాబట్టి నేను అడుగుతానా? యాప పుల్లంత లేవు, ఆ పొల్ల నీ పొల్లనా బట్టేవాజిగా? ఇగో మాటలు చక్కగా మాట్లాడు, అది నా లవరు, మంచిగుండదు చెప్తానా? కాలీఫ్లవర్ అంత లేవు, అది నీ లవరా? కవర్లేసి దవడపని జరిచిందనుకో 1 అవర్లో ఫీవర్ వస్తుంది. పాత బస్తీ పాండన గురించి తెలుసు కదా, మీ అవ్వ చెప్పు గొడవలు ఎందుకని. ఏ పోనీయే ఎందుకే, మనకు అవసరమా? ఇట్లా చెప్పు. పోరాడు బాగా హుషారున్నాడు కదా బేబీ. హుషారుంటామయ్యా, ఎందుకో తెలుసా, ఇంతకుముందు ఒకరి పేరు వాడినావు కదా, పాత బస్తీ పాండన్న. ఆ పాండన్న ఎవరో కాదు, మా అవ్వ వాళ్ళ అన్న. ఏరా మీ పాండన్నకు ఫోన్ చేయాలా? ఊకో అక్క, ఊరికే మజాక్ చేసిన, జోకు జోకు. ఏం చెప్తావో తెలుసా, ఆ పొల్లని వారింటికాడ వదిలిపెట్టు, మీ ఇంటికి నువ్వు. ఇంకోసారి ఏ పొల్లతోటన కనబడ్డావనుకో లాగులకు తొండలు దొరకూడదా బిడ్డ, ఏమనుకుంటాను? సరే అక్క, ఇప్పటి నుంచి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టికెట్ తీసుకున్నావు అమ్మా? ఓ అమ్మా సప్పుడు ఎత్తలేవు, మిమ్మల్ని అడిగేది. కొంపదీసి చూడా. ఓ తీసుకున్నావా? మాటలు రావా అమ్మా నీకు? పాపం మూగది కావచ్చు. ఇంటి మీద బంగారం వేసుకొని ఎందుకు పోతాళ్ళమ్మా? ఎవడన్నా దొంగచ్చి కొట్టేసిల్లనుకో అరవడానికి నోరు కూడా లేదు మీకు. చూడ్డానికి అస్సలు మూగావి లెక్క లేనే లేరు మీరు. అరే ఎదవా, చెవిటి మూగదాని లెక్క కనబడతాన్నారా నీకు? అట్లా కాదమ్మా, ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే ఏమనుకుంటారు? పోయిన వారం నుంచి మనోరథం ఉంటానా, ఇయ్యాడితోటి అయిపోయేది. నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. నీ వారాలు గాను, నీ దినాలు గాను. మనిషివా పశువా? నీ పిండం పిల్లులకు పెట్టా, నీ కార్జం కాకులకు పెట్టా. మనిషి పెరిగినావు గాని మెదడు పెరగలే నీకు. మొత్తం పిసపిసే ఎత్తాను కదా, మౌనవ్రతం ఉంటే ఇంట్లో ఉండాలి. అటు ఇటు ఎవడు తిరగమన్నాడు నిన్ను? మొగుడే నాకు చెప్పలేదు, నువ్వెవనిరా నాకు చెప్పనీకి? షీటింగ్కి ఫోన్ చేస్తాగు. షీటింగ్కి ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడతా నీ మీద. చీటింగ్ కేసా? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను నిన్నేమన్నా మోసం చేసినా చీటింగ్ కేసు పెట్టనీకి?
గొలుసు పోయింది, అది నువ్వే తీసినావని చీటింగ్ కేసు పెడతా. ఈ చీటింగ్ కేసు కాదక్క, క్రిమినల్ కేసు. ఇగో గదంతా నాకు తెలియదు. నా వ్రతం నాశనం చేసినావు కాబట్టి నేను బొక్కలు ఇప్పించి నీ బొక్కలు ఇరగొట్టిస్తా. దండం పెడతా అక్క, నువ్వు ఏ కేసులు పెట్టకు. నువ్వేం కోరుకున్నావు చెప్పు, నీ కోరిక నెరవేరాలని 1116 ప్రదక్షిణలు చేస్తా. ఆధార్ కార్డు మర్చిపోయినా, ఇప్పుడు ఎట్నో ఏమో. టికెట్ తీసుకున్నావా అన్న? తీసుకున్నా. టికెట్ 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 తీసుకున్నావా అక్క? ఆధార్ కార్డు ఇంటికాడ మర్చిపోయినట్టుందన్నా. అట్లయితే టికెట్ కొడతానా, డబ్బులు ఇయ్యి. టికెట్ ఎట్లా కొడతావు? ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అనే. ఆడోళ్లకు ఆధార్ కార్డు ఉంటే బస్సు ఫ్రీ. మర్చిపోయి వచ్చినావు కదా, టికెట్ కొట్టాల్సిందే. ఎట్లా కొడతావు అన్న? ఇదేమన్నా పరీక్షనా? హాల్ టికెట్ మర్చిపోతే పరీక్ష రాయనీకపోనీకి ఆధార్ కార్డే ఇక రోజు వస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నావు. గట్ట కాదక్క, టికెట్ కొట్టాలి. చెకింగ్ వాళ్ళు వచ్చిందనుకో నా జాబ్ ఎక్కిస్తారు. అరే వస్తే రాని అన్న, చెప్తా. నేను మొగన్నా, ఆడోళ్ళ బస్సు ఫ్రీ అనే. ఆధార్ కార్డు కూడా మర్చిపోడు తప్పేనా? ఇప్పటివరకు నువ్వేం మర్చిపోలేదా? ఓ అక్క, ఏంది నొల్లి? ఆయన జాబ్ పోతుంది అంటాడు కదా, టికెట్ తీసుకో. నువ్వు తీసుకో టికెట్. నేను అచ్చుడితోటి తీసుకున్నా ముందే. నీ టికెట్ కాదు, నా టికెట్ తీసుకో అంటానా. అరే అక్క, ఏం మాట్లాడతాను? నీ టికెట్ నేనేం తీసుకుంటా? మరి తీసుకున్నప్పుడు మధ్యలో వచ్చేందుకు మాట్లాడతాను? గమ్మున కూసో, అటు పక్క తిరిగి. ఏందో ఏమో, చదువుకోరో చెప్తే అర్థం కాదు. ఓ అన్న, ఏం మాట్లాడతాను? నువ్వు బాగా అయినోతి మాకంటే. ఓ పాప, మీ అయ్య చెప్పు ప్రతిదాన దూరకని. ఏ ఎవలయ్యా? ఎవలికయ్యా? అది నా పెళ్ళాం. కూతురు వయసు ఉన్న దాన్ని చేసుకొని మళ్ళీ నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావు నా దగ్గరనే. మా ఇద్దరు ఏజ్ సేమే, నాకంటే 2-3 సంవత్సరాలు చిన్నది అంతే. తినేంత తింటే మంచిగానే ఉంటది, పట్టినంత తిని అక్కరాని విషయాలలో జోక్యం చేసుకుంటే గిట్నే ఉంటది. ఏమంటానైనా మొగుల్ని అంటే ఇప్పటిదాకా ఏం తిట్టిన్నావు, మన ఫస్ట్ తిట్టమంటావా ఏంది? తల మోసిన చెయ్యి దవడ మీద ఒక్కటి ఇచ్చిందనుకో, దవడ పలు మొత్తం రాలుతాయి చెప్తానా. కొండలెక్కిన కాళ్ళు అద్దాలు వలగొట్టుకుని పక్కనున్న బస్సులో పడతావు చెప్తానా. కొబ్బరి బొండాలు వేసిన చేతులు తల మీద ఒక్కటి ఇచ్చిందనుకో, అట్నే బస్సు కత్తుకపోతావు. రేకు చెక్క మనిషి బొక్క రెండు ఒకటే, ఇరగొట్టి పడేస్తా. ఇంకొక మాట నీ నోట్లకి వచ్చిందనుకో, బారదాన్ దారంతో నీ మూతి మొత్తం కొడతా. నా మూతి కొడతావా నువ్వు? నీ జడలు మొత్తం కత్తిరిస్తా. ఏమనుకుంటాను? నీ జడని కడిగేయాల్సిన అవసరం లేదే, నీ సౌరమే సుత్తనే కనబడతాంది. నాది సౌరం అంటావా అని సువర్దానా? దున్నకు దున్నున్నావు, నన్నే సువరంటావా అని? ఆపండి, ఈ గొడవ ఏంది? అక్క ఫస్ట్ నువ్వు టికెట్ తీసుకో. నీ టికెట్ నువ్వే ఉంచుకో, నా స్టాప్ వచ్చింది, నేను దిగుతానా. టికెట్ టికెట్ మన ఇంటి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే కంటే ఈ బస్సులనే మంచిగున్నదే. అవునక్క, వాడల పోరగాళ్ళు ఎక్కువైపోయిల్లు, ఒకటే లొల్లి లొల్లి. ఓ అక్కలు, మిమ్మల్ని పిలిచేది. ఏడికి కొట్టాలి టికెట్? ఆధార్ కార్డు చూపెట్టండి. ఉండన్నా, ఏడిగోళ్ళలో మాట్లాడుకుంటానం. ముందైతే ఒక 5 కిలోమీటర్ వరకు కొట్టు, తర్వాత మాట్లాడుకున్న తర్వాత డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఫ్రీయేగా. మీ ఆడోళ్ళ పనే మంచిగున్నది. బస్సు ఫ్రీ అయ్యేసరికి అటు ఇటు తిరుగుతాళ్ళు, మగోళ్ళని ఎండబెడతాళ్ళు ఇంట్లో. అంత షాడిస్టు లెక్క కనబడతాను మా అన్న. అన్నం కూర అండే అత్తం, ఎటన్నా దూరం పోతేనే బియ్యం పెట్టి తొక్కేసుకొని తినుండ్రి అని చెప్పత్తాం. ఆఫీస్ లో పోయి పని చేసి ఆ పనితో తొక్కించుకొని ఇంట్లోకి వచ్చి తొక్కేసుకొని తినాలనా? ఇది ఎక్క న్యాయం అక్క? అట్లా కాదన్నా, రోజు మేమే ఆడతానం కదా, ఒక రోజు అడితే ఏమైతుంది? కాళ్ళు చేతులు అరిగిపోతాను ఏమన్నా. రోజు ఇంట్లోండి సీరియల్ చూసే టైంకి వచ్చి అన్నం పెట్టంటే ఆ సీరియల్ అయిపోయినాక తాగు అని అంటే గొడవ అయ్యేది. ఇప్పుడు డిష్లు బీకేపిచ్చినాం, ఆ డిష్ పైసలతోటి మందు బాటిల్ తెచ్చుకున్నాం. సాయంత్రం వచ్చి ఓ పెగ్గి ఎత్తాలు, మంచిగా వండుకుంటాళ్ళు. ఫ్రీ బస్సు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక వారం రోజులు లీవ్ పెట్టుకోండి అని చెప్పిన. మా ఆయన ఆఫీస్ లో అడిగితే అన్ని రోజులు ఇయ్యరు, అవసరమైతే ఆఫీస్ బంద్ చేయన్నాడట. ఈ ఫ్రీ బస్ పుణ్యమా అని అందరం కలిసి అటు ఇటు తిరుగుతాను. ఇంతకీ ఏడివారి పోయేద్దామంటారు మరి? గుళ్ళ కంటే అన్ని గుళ్ళు తిరిగి వచ్చినాం మనం. ఎండలు బాగా కొడతానే కదా, అరకు సైడ్ పోయేద్దామా? చల్లగా ఉంటది. పైసలు మత్తుగా అయితే అనుకుంటానే. పైసలు శానం కావక్క, బస్ ఎట్లాగో ఫ్రీయే, తినేటి ఇళ్ళల్లో చేసుకొని పోదాం. గట్లయితే మనిషికో రకం చేసుకొని వద్దాం తినేటి. బట్టలు కూడా 2-3 జతలు పెట్టుకుందాం. ఒక ఎక్కువైనా పర్లేదు, మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. గట్ల కాదే, మనం 2-3 రోజులు ఉంటాం కాబట్టి ఇష్టమైన ఒక రోజు తింటాం, మిగతా రోజులు హోటల్లో తినాలి కాబట్టి పైసలు ఎక్కువైతే కావచ్చు.
ఇగో అందరు కలిసి మా ఇంటి రండి. 2 కిలోలు చికెన్ తీసుకుందాం. కిలో చికెన్ పచ్చడి పెడదాం, కిలో చికెన్ పకోడీ చేద్దాం. ఈ అటుకులు కార పల్లీలు వేసి నూనెలో కొలిద్దాం. అయ్యి కూడా కమ్మగా ఉంటది, 2-3 రోజులు ఉంటది. ఈ అన్నం కూర వండనీకి గ్యాస్ బాటిల్ ఉన్నది, చిన్న స్టవ్ ఉన్నది, 2-3 గ్యాస్ బాటిల్ తీసుకొస్తా నేను. గట్లయితే మా తోటలో మాడి పళ్ళు ఉన్నాయి కదా, అన్ని కలిపి జ్యూస్ చేపిస్తా మంచిగా. 2 బాటిల్ తీసుకొస్తా. అడి పోయినాక మధ్య మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని తినడానికి చికెన్ పకోడీ పని చేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేసుకుందాం, మంచిగా ఉంటది. ఓ పొల్లా, ఇప్పుడు ఫ్రై చేయనీకి మళ్ళా ఫ్రెంచ్ పోతావా? అంత దూరం అవసరమా? 2-3 రోజులు అంటే ఓకే గాని మళ్ళా ఫ్రెంచ్ అంటాను, అది ఎన్ని రోజులు పడుతుందో. మా ఆయన అయితే తిడతాడు మళ్ళా. ఓ అక్కలు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అక్కడికి ఎక్కడికో పోయి ఫ్రై చేసుకుని వచ్చుడు కాదు. ఆలుగడ్డ పొట్టు గీకి ఎండబెట్టి నూనెలో కొలిస్తారు, అదే ఫ్రెంచ్ ఫ్రైస్. మనము సినిమా హాల్ పోయినప్పుడు పొడుగు పొడుగు ఆలుగడ్డలు తీసుకొస్తారు చూసినా, అయ్యే. ఓ గయ్యానే, ఎండిపోయినట్టుంటాయి ఆలుగడ్డ ముక్కలు, తింటాంటే కరకరలాడతాయి. గయ్యే గయ్యే. ఏందన్నా ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు సీటే దొరకలేవు. ఓ అన్న, ఫ్రీ బస్ పెడితే మీకేమైతుంది? సీట్ దొరకపోతే ఇంకో బస్సులో పో. అది కాకపోతే మీకు బండ్లు ఉంటాయి కదా, బండ్ల మీద పోండి. మా మీద ఎడతారు ఏమైనా? పొద్దుందాక బస్సులలో మీరే పోతే మాకు సీటే దొరుకుతాయి. ఇక బండి అంటావా? ఆఫీస్ కు ఆ గతుకులున్న రోడ్డు మీద పోతే డాక్టర్ తోటి ప్రతి నెల అతుకులు ఎంచుకోవాలి. ఇగో గయ్యండి మాకు అవసరం లేదు. అవసరమైతే మీరు కూడా ఫ్రీ బస్ కావాలని పోయి గొడవ చేసుకోండి. ఎందు ఏమక్క గట్నే ఎత్తాం, మీకు ఇచ్చిండు ఫ్రీ బస్సు మాకు కూడా ఇస్తాడు. పోరగాళ్ళని ఇంట్లోంచి అటు ఇటు తిరుగుదాం అందరం. అవునక్క, గాన్ని చెప్పింది కరెక్టే కదా. అట్లయితే పొరగాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా. నీ పిసమొహం దానా, ఆడోళ్ళు మొగలకు ఫ్రీ ఇచ్చినాక పొరగాళ్ళకు కూడా ఫ్రీయే కదా. అందరూ బస్సులో తిరగచ్చు మంచిగా. అవునక్క, గట్లయితే సూపర్ ఉంటది. ఇంట్లో అందరు కలిసి మంచిగా తిరగచ్చు. ఉంటది సూపర్ ఉంటది. కాకపోతే మనకు కాదు, దొంగోనికి. ఎంచక్క మనం బస్సుల్లో తిరుగుతాంటాం, వాడు హాయిగా వచ్చి లారీలో నింపుకొని పోతాడు. ఇంటికి పోయేసరికి గొల్లెం పగలగొట్టిన తాళం ఒక్కటే మిగులుతుంది. అట్లా కాదన్నా, మీకు ఒక్కరోజు సీట్ దొరకకపోతే ఇంత కక్ష కట్టుడు అవసరమా? ఒక్కరోజు సీట్ దొరకపోవడం కాదక్క, దొరికిందే ఒక్కరోజు. ఆ ఒక్కరోజు కూడా ఏమైందో తెలుసా? దొరక్క సీట్ దొరికింది కదా అని చాలా హ్యాపీగా కూర్చున్నా. అంతలోపే ఒక షాడి స్టాంట్ వచ్చింది, జాతీయ గీతం పెట్టింది. ఎంబడే లేచి నిల్చున్నా, సాంగ్ ఆఫ్ చేసి ఆంటీ కూర్చున్నది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.